హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు విదూషకుని కథ. రచించిన వారు ఏఎన్ జగన్నాథ శర్మ గారు. ఇది కథ సరిత్సాగరంలోని కథ. పూర్వము ఉజ్జయిని నగరాన్ని ఆదిత్యసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. పరాక్రమానికి అతను పెట్టింది పేరు. చక్రవర్తి అయిన అహంకారం లేని వ్యక్తి. అతని రథం అతి గొప్పది. సూర్యుని రథాన్ని మించి పరుగుదీస్తుంది. అతని ముందు అందరూ తలంచాల్సిందే. రాజులు తమంతట తాముగా సామంతుల్ని ప్రకటించుకోవాల్సిందే. విజయయాత్ర చేస్తూ చేస్తూ ఒకనాడు ఆదిత్యసేనుడు గంగా తీరాన విడిది చేశాడు. ఆ సంగతి తెలుసుకున్న వైశ్య శ్రేష్ఠుడొకడు రాజును కలిసి తన మనసులోని మాటను విన్నవించుకున్నాడు. మహారాజా, నాకో కూతురున్నది. ఆమె పేరు తేజస్విని. రత్నం లాంటి పిల్ల. మీరు పెళ్లి చేసుకుంటారంటే ఆమెను మీకు ఆనందంగా అందజేస్తాను. ముందు ఆమెను చూడనియండి అన్నాడు ఆదిత్యసేనుడు. చూడండి అంటూ పరదాల చాటున దాగిన తేజస్వినిని రామ్మ అంటూ పిలిచాడు తండ్రి. వచ్చిందామె. సిగ్గుపడుతూ నిలుచుంది. ఆదిత్యసేనుడు చూశాడామె వైపు. అద్భుత సౌందర్య రాశి. తనెన్నడూ అంత అందగతెను చూడలేదనుకున్నాడు. పెళ్లికి ఒప్పుకున్నాడు. తేజస్వినిని పెళ్లి చేసుకుని ఆమెను పట్టపురాణిని చేశాడు రాజు. మామగారికి వెలకట్టలేనన్ని కానుకలు అందజేశాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఆదిత్యసేనుడికి తేజస్వినినే లోకమైంది. ఆమెను క్షణం కూడా వీడి ఉండలేని స్థితికి చేరుకున్నాడు. పగలు రాత్రి అంతఃపురాన్ని అంటిపెట్టుకుని ఉండటంతో రాజకార్యాలు నిర్వర్తించకపోవడంతో శత్రురాజులకి అది అదను అయింది. సామంతులను కొందరిని కూడగట్టుకొని వారు తిరుగుబాటు చేశారు. స్వతంత్రులమని ప్రకటించారు. పట్టించుకోలేదు ఆదిత్యసేనుడు. కొన్నాళ్ళకి తేజస్విని ఒక చక్కని కూతుర్ని కన్నది. తండ్రి అయిన తర్వాత ఆదిత్యసేనుడు మళ్ళీ అన్నీ పట్టించుకోసాగాడు. రాజకార్యాలు నిర్వర్తిస్తూ శత్రువులను తుదముట్టించేందుకు దండెత్తాడు. యుద్ధానికి సిద్ధమవుతున్న రాజుతో పాటుగా తాను కూడా వస్తానన్నది తేజస్విని. కాదనలేదు రాజు. ఆమెను పట్టపుటేనుగు మీద ఎక్కించి సైన్యం మధ్యలో ఆ ఏనుగును ఉంచి ప్రయాణించసాగాడు. ఆదిత్యసేనుడు గుర్రం మీద ప్రయాణిస్తున్నాడు. ఆ గుర్రం ఎటువంటిదంటే అది వేగంగా పరుగుదీస్తే ముందరి కాళ్ళు దాని నోటికి తాకుతాయి. అంత గొప్పది ఆ గుర్రం. గాలితో పోటీ పడుతున్నట్లుగా పరుగు తీస్తుంది అది. దాని వేగానికి గిట్టల తాకిడికి నేల తట్టుకోలేదనిపిస్తోంది రాజుకి. రాజు హెచ్చరించాలి, దాన్ని హెచ్చరిస్తే రెచ్చిపోతుంది. అయినా ఆతిథ్యసేనుడు దాన్ని నడిపిస్తున్నాడంతే. ఏనుగు మీది తేజస్వినిని చూస్తూ నవ్వుతూ నడుస్తున్నాడు. అంతలో తల్లి ఒడిలోని పాప నవ్వింది. ఆ నవ్వుకి సమాధానంగా రాజుగారి నవ్వటంతో అప్రయత్నంగా అతని కాళ్ళు గుర్రాన్ని పరుగుదీయమని హెచ్చరించినట్లుగా తాకాయి. అంతే. అంతా చూస్తుండగానే గుర్రము వాయువేగంతో పరుగు తీసింది. గుర్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నా ఆగలేదది. రాజుగారిని గమనించి రౌతులు కొందరు ఆ గుర్రాన్ని అదుపు చేసేందుకు పరుగు తీసినా లాభం లేకపోయింది. దాని పరుగు ముందు రౌతులు వెనకబడిపోయారు. గుర్రం మీద రాజు కనుమరుగైపోయాడు. ఎంత వెతికినా కనిపించకుండా పోయారు. తక్షణము మంత్రులంతా కూడబలుక్కొని సైన్యాన్ని వెనక్కి మళ్లించారు. ఉజ్జయినికి తేజస్విని ఆమె కూతుర్ని చేర్చి అంతఃపురాన్ని కట్టుదిట్టం చేశారు. కోట తలుపులు మూసి ప్రాకారాన్ని పరిరక్షించసాగారు. రాజుగారేరి ఎక్కడా అని అడిగిన ప్రజలకు అసలు విషయాన్ని దాచిపెట్టి వస్తారు, ప్రజాక్షేమం కోసం తపస్సు చేస్తున్నారు అని చెప్పి రాజును వెతకసాగారు. ఆతిథ్యసేనుడితో పరుగు తీసిన గుర్రము పరుగు తీసి వింధ్యారణ్యంలో ఆగింది. అక్కడ ఎటు చూస్తే అటు సింహాలు. వాటి చూపు నుంచి తప్పించుకోవటము అసాధ్యం. ప్రాణభయం పట్టుకుంది రాజుకి. ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరికి రాజునన్న ఆహాన్ని విడిచి గుర్రం కాళ్ళు పట్టుకున్నాడతను. నన్ను సింహాలకి ఆహారం చేయకు, ఏదైనా సురక్షిత ప్రదేశానికి తీసుకుపో అని వేడుకున్నాడు. కన్నీరు పెట్టుకున్నాడు. గుర్రానికి జాలి కలిగింది. రాజుని ఎక్కించుకొని మళ్ళీ అదే వేగంతో ప్రయాణించి చల్లచల్లని తోటల మధ్య నుంచి సెలయేళ్ల మధ్య నుంచి పరుగు తీసి సూర్యుడు అస్తమించే సమయానికి ఉజ్జయిని సమీపానికి చేర్చింది.
అంతలో చూస్తుండగా సూర్యుడు అస్తమించాడు. చీకటి పడింది. నగరద్వారము మూసుకుపోయింది. ద్వారం దగ్గర ఎంత అరిచినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచుకో చూస్తున్న రాజుని ఊరు బయటి గల శ్మశానం పక్కనున్న మఠానికి తీసుకుపోయి అక్కడ నిలిచింది గుర్రం. అది బ్రాహ్మణ మఠం. గుర్రం దిగి రాజు మఠంలోకి ప్రవేశించాడు. బాగా అలసిపోయి దుమ్ము కొట్టుకొని పోయి ఉన్న రాజుని అక్కడ బ్రాహ్మణులు రాజుగా గుర్తించక కాటికాపరో లేదంటే దొంగో అనుకొని అతన్ని లోపలికి రానీలేదు. కొందరు అడ్డుకున్నారు. ఇంకొందరు మఠంలోకి రారమ్మని ఆహ్వానింపసాగారు. రాజు చేయిపట్టి ముందుకు లాగారు. రమ్మని వీరు, రావద్దని వారు, ఇరు వర్గాలు గొడవపడసాగారు. ఒకరి మీద ఒకరు గట్టిగా కేకలేసుకుంటూ ఉంటే అప్పుడు మఠం లోపల నుంచి అంతెత్తు మనిషి, మహాబలశాలి యువకుడు ఒకడు అక్కడికి వచ్చి ఆగండి అన్నాడు. అది ఆజ్ఞలా వినవచ్చిందేమో. ఇరు వర్గాలు గొడవ పడటం మానుకున్నారు. నా పేరు విదూషకుడు, మీ పేరు అని అడిగాడు ఆ యువకుడు. పేరు చెప్పలేదు రాజు. ఆకలి అన్నట్టుగా సైగ చేశాడు. దాంతో రాజుని లోపలికి తీసుకొని వెళ్ళి అతనికి కడుపు నిండా అన్నం పెట్టాడు విదూషకుడు. దాహం అంటే నీరందించాడు. నా గుర్రం కూడా బాగా అలసిపోయింది చెప్పాడు రాజు. విదూషకుడు గుర్రానికి కూడా తగినంత దాణా వేసి దాని ఆకలి కూడా తీర్చాడు. నిద్ర ముంచుకొని వస్తున్నట్లుగా రాజు ఆవలింత తీస్తే పడుకోండి అంటూ శయ్యను చూపించాడు. పడుకున్నాడు రాజు. గొడవ సద్దుమణిగి బ్రాహ్మణులు కూడా నిద్రపోతున్నారు. విదూషకుడు మఠం మధ్యలో నిటారుగా నిలబడి కళ్ళు మూసుకున్నాడు. చేతులు జోడించి అగ్నిదేవుణ్ణి మనసులో ప్రార్థించాడు. అంతే, అతని చేతిలో పెద్ద ఖడ్గం ప్రత్యక్షమైంది. అది ఆగ్నేయాస్త్రం. దానిని పట్టుకుని విదూషకుడు మఠానికి కాపలా కాయసాగాడు. ఇదంతా రాజు ఓరకంట గమనించాడు. విదూషకుణ్ణి మనసులోనే అభినందించాడు. నిద్రపోయాడు. తెల్లగా తెల్లారింది. కాలకృత్యాలు తీర్చుకొని రాజు సిద్ధమయ్యే నాటికి గుర్రం కూడా ప్రయాణానికి సిద్ధమైంది. దాన్ని అలా సిద్ధం చేశాడు విదూషకుడు. సెలవు తీసుకుని రాజు వెళ్ళిపోయాడు. ఉజ్జయిని చేరుకున్నాడు. భార్య తేజస్వినికి, మంత్రివర్గానికి, ప్రజలకి ఆనందాన్ని కలిగించాడు. మర్నాడు మఠంలోని బ్రాహ్మణులందరినీ ఆహ్వానించి సభ తీర్చారు ఆతిథ్యసేనుడు. రాజుని చూసి బ్రాహ్మణులంతా ఆశ్చర్యపోయారు. రాజుని రాజుగా గుర్తించలేని తమ అవివేకానికి బాగా చింతించారు. విదూషకుణ్ణి మెచ్చుకున్నారు. రాజుగారిని ఎలా గుర్తించగలిగావు అని అడిగారు. ఆయన్ని రాజుగా గుర్తించి ఆదరించలేదు, సాటి మనిషిగా గుర్తించి ఆదుకున్నాను అన్నాడు విదూషకుడు. ఆ మాటకి రాజు ఎంతగానో ఆనందించి రాత్రి మఠంలో జరిగిందంతా సభకు వినిపించి విదూషకునికి 1000 గ్రామాలు బహుమతిగా ఇచ్చాడు. మంచి రథాన్ని కానుకగా అందజేశాడు. ఆస్థాన పురోహితునిగా విదూషకుణ్ణి నియమించి గొప్పవారికి చేసిన సాయం వట్టిపోదని నిరూపించాడు. కానీ తనకు లభించిన ఐశ్వర్యంలో సగ భాగాన్ని మఠానికి బదలాయించి రాజును సేవిస్తూ గడపసాగాడు విదూషకుడు. మఠంలోని బ్రాహ్మణులు విదూషకుడిచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ అతన్ని లెక్క చేయకుండా పోయారు. అయినా విదూషకుడు బాధపడలేదు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు బ్రాహ్మణ మఠానికి చక్రధరుడు వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉందంటే, విదూషకుడు కలుగచేసిన ఐశ్వర్యంతో బ్రాహ్మణులు నేనంటే గొప్ప, నేనంటే గొప్ప అంటూ ఒకరి మీద ఒకరు పెత్తనం కోసమో ఆధిపత్యం కోసమో కోట్లాడుకుంటున్నారు. బుగ్గలు పొంగిస్తూ జబ్బలు చరుస్తూ తమంతటి వారు లేరంటే లేరంటున్నారు. వారందరినీ గమనించాడు చక్రధరుడు. అతనికి ఎందుకో వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలనిపించింది. తప్పొప్పులు ఎత్తి చూపాలనిపించింది. దాంతో బ్రాహ్మణులందరినీ సమావేశపరిచాడు. డబ్బుంటే ఇంతే, అధికారం కావాలనిపిస్తుంది. తప్పు మీది కాదు, మిమ్మల్ని భాగ్యవంతులు చేసిన ఆ విదూషకునిది తప్పు. మీరిలా అధికార వ్యామోహంలో పడి మీకిచ్చిన గ్రామాల్ని పాడు చేసుకుంటున్నారు. అది క్షమించరాని నేరము అన్నాడు చక్రధరుడు. మంద ఎక్కువైతే మఠానికి చేటు అన్నట్టుగా నాయకులు ఎక్కువైతే నానా రకాల బాధలు పడాల్సి వస్తుంది. అప్పుడు నాయకులే లేకపోతే సుఖం అనిపిస్తుంది. నాయకులు వద్దనిపించి భగవంతుడే దిక్కు అనుకోవటం మేలనిపిస్తుంది అన్నాడు మళ్ళీ. మీరు నిజంగా సమర్థుణ్ణి కావాలనుకుంటే, ఆ సమర్థుని పాలనలో మీరంతా సుఖంగా ఉండాలనుకుంటే
మీలో మీరే ఎవరినైనా వీరుణ్ణి ధీరుణ్ణి నాయకుడిగా ఎన్నుకోండి. ఆ మాటలకి అయితే నేనే వీరుణ్ణి, కాదు కాదు ధీరుణ్ణి అంటూ బ్రాహ్మలంతా ముందుకొచ్చారు. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఇలా కాదనుకున్నాడు చక్రధరుడు. సమస్యకు పరిష్కారం కావాలనుకుని పందెం పెట్టాడు. రాజ్యము వీరభోజ్యం అన్నారు కాబట్టి వీరులదే రాజ్యం. అయితే వీరుడు ఎవరంటే ఎవరైతే శ్మశానంలో ఉరితీయబడిన దొంగలో ముక్కులు కోసుకుని వస్తారో వారే మీ నాయకుడు. ఈరోజే 3 దొంగల్ని ఉరితీశారు. ఆ 3 ముక్కులు అర్ధరాత్రి కోసుకుని రాగలగాలి అన్నాడు చక్రధరుడు. నేను కోసుకొని వస్తాను, గట్టిగా వినిపించింది ఒక గొంతు. ఎవరిది అన్నట్లుగా అంతా అటుకేసి చూశారు. ఇంకెవరు? విదూషకుడు. ఎప్పుడొచ్చాడో గాని స్తంభానికి చేరబడి నిలుచుని ఉన్నాడు. రాజసం ఉట్టిపడుతుంది అతనిలో. అర్ధరాత్రి శవాల ముక్కులు కొయ్యాలి, ఆలోచించుకో అన్నారు బ్రాహ్మలు. కోసుకొని వస్తానంటున్నాను కదా అన్నాడు విదూషకుడు. అలా కోసుకొని వచ్చినప్పుడు నువ్వే మా నాయకుడివి ఒక్కసారిగా అన్నారు అంతా. అర్ధరాత్రి శ్మశానంలో శవాలు ముక్కులు కొయ్యటమంటే మఠం కాపలా కాయటం అనుకుంటున్నాడు. వెళ్ళని రక్తం కక్కుకొని చస్తాడు. బ్రాహ్మలు గుసగుసగా మాట్లాడుకొని నవ్వుకున్నారు. వాళ్ళ మాటలు వినవచ్చి తనూ నవ్వుకున్నాడు విదూషకుడు. అర్ధరాత్రి అయింది. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. బయలుదేరు అన్నారు బ్రాహ్మలు. బయలుదేరాడు విదూషకుడు. వెళ్ళినాడు వెళ్ళిపోయినట్టే, మరి రాడు అని మఠం తలుపులు మూసుకున్నారు. విదూషకుడు పెద్ద పెద్ద అంగలు వేసి శ్మశానానికి చేరుకున్నాడు. గుడిసెలో బుడ్డి దీపం వెలుగుతోంది. మిణుకు మిణుకుమంటోంది. కాటికాపరి మంచి నిద్రలో ఉన్నట్లున్నాడు. నక్కో కుక్కో చీకటిలో సరిగ్గా కనిపించలేదు. విదూషకుణ్ణి చూసి పరుగందుకుంది. రావి చెట్టు ఆకులు గాలికి గలగలమంటూ శబ్దం చేస్తున్నాయి. మర్రిపళ్ళు టపాటపా పడుతున్నాయి. విదూషకుడు పొద్దున ఉరితీసిన శవాల కోసం వెతకసాగాడు. దూరంగా శవం కాలుతున్నట్లుగా ఉంది. అక్కడంతా ఎర్రెర్రగా వెలుతురుపరుచుకుని కనిపించింది. వెళ్ళాడక్కడికి. కాలుతోన్న శవం కాళ్ళు ఒక్కసారిగా పైకి లేచాయి. నిప్పులు ఎగిసిపడ్డాయి. దగ్గరలో ఉన్న కర్ర అందుకున్నాడు విదూషకుడు. శవం కాళ్ళ మీద గట్టిగా కొట్టి వాటిని మంటల్లోకి ఎగదోశాడు. తర్వాత నిటారుగా నిల్చొని కళ్ళు మూసుకున్నాడు. చేతులు జోడించి ప్రార్థించాడు. ఆగ్నేయాస్త్రంగా పెద్ద ఖడ్గం అతని చేతుల్లోకి ప్రత్యక్షమైంది. దానిని బలంగా గాలిలో అటు ఇటు ఊపాడు. డాకిని దెయ్యాలు దండెత్తి వచ్చాయి. చేతిలోని ఖడ్గంతో వాటిని చల్లా చెదురు చేశాడు. దెయ్యాల ఘోషకి గద్దలు కాకులు గోలగోలగా అరుస్తూ ఆ రాత్రి వేళ ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి ఎగిరాయి. నోటిలో మంటలతో కురివి దెయ్యాలు కొలువు తీరాయి. ఖడ్గాన్ని విసిరాడు విదూషకుడు. నేలకి ఒరిగాయి. ఉరిదీయబడిన దొంగలెక్కడా ఎక్కడా అని వెతుకుతుంటే కనిపించారు వాళ్ళు. 3 శవాలు ఉరికొయ్యలకు వేలాడుతున్నాయి. గబగబా అటుగా నడిచి ఓ శవం ముక్కు అందుకున్నాడో లేదో ఆ శవంలోకి బేతాళుడు ప్రవేశించాడు. శవానికి చలనం వచ్చింది. దాని చేతివేళ్లు పిడికిలుగా బిగుసుకున్నాయి. ఆ పిడికిళ్లతో విదూషకుణ్ణి హింసించింది. ముక్కు మీద, మొహం మీద, గుండెల మీద ఎక్కడ పడితే అక్కడ తనని కొడుతున్న శవం చేతుల్ని ఒకే ఒక్క వేటితో ఖండించాడు విదూషకుడు. ఆ దెబ్బకి బేతాళుడు పారిపోయాడు. అదే అదునుగా శవాల ముక్కులు కోశాడు అతను. 3 ముక్కులు కళ్ళ దగ్గరగా పెట్టుకుని చూసుకొని వాటిని మూటగట్టుకుని బయలుదేరాడు. కాళ్ళ కింద ఎండిన చితులు విరుగుతున్న శబ్దం వినిపిస్తోంది. ఏదో దగ్గరగా జరజరామంటూ పాకుతూ పోయిన శబ్దం కూడా వినిపించింది. తెగిపడిన కొమ్మ దారికి అడ్డంగా ఉంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ అప్రయత్నంగా అటుగా చూశాడు విదూషకుడు. అక్కడ దృశ్యము ఆశ్చర్యాన్ని కలిగించింది అతనికి. కొమ్మను చాటు చేసుకుని గమనించసాగాడు. ఎవరో సన్యాసి శవం మీద కూర్చొని కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు. అతని పెదవులు కదులుతున్నాయి గాని అతను ఉచ్చరిస్తున్నది వినిపించడం లేదు. అంతలో శవము పాము బుసగొట్టినట్లుగా కొట్టింది. అప్పుడు దాని నోటిలో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అలాగే బుస కొడుతున్నప్పుడు దాని బొడ్డులో నుంచి కొన్ని ఆవాలు జల్లుగా వచ్చి పడ్డాయి. జపాన్ని ముగించి కళ్ళు తెరిచాడు సన్యాసి. పడ్డ ఆవాలని ఏరుకొని లేచి నిల్చున్నాడు. శవాన్ని చాచి కొట్టాడు. అంతే,
ఆ దెబ్బకి శవం లేచి నిలుచున్నది. దాని భుజాన్ని అధిరోహించాడు సన్యాసి. పద అన్నాడు. శవము నడవసాగింది. నడుస్తోన్న శవాన్ని, దానిమీద సన్యాసిని గమనిస్తూ వారి వెంట నడిచాడు విదూషకుడు. శవము అక్కడి చెరువు మీదుగా అటు గట్టుకు ప్రయాణించింది. విదూషకుడు అనుసరించాడు. పెద్ద పెద్ద చెట్లను దాటుకొని, మొగలి పొదలను దాటుకొని, సన్నని కాలిబాటలో నడిచి నడిచి ఓ పాడుబడిన ఆలయం ముందు ఆగింది ఆ శవం. సన్యాసి శవం భుజం మీద నుంచి దిగాడు. అతను ఇలా దిగాడో లేదో శవం నిలబడలేదు. దబ్బుమంటూ క్రింద పడింది. సన్యాసి ఆలయంలోకి ప్రవేశించాడు. అతన్ని వెంబడించాడు విదూషకుడు. కాళికాలయం అది. నాలిక చాచుకొని పెద్ద విగ్రహం ఉంది అక్కడ. మాత, నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి వచ్చాను. నా పూజలు ఫలించాయో లేదో చెప్పు. ఏడాది మీద పక్షం రోజులుగా నిన్నే జపిస్తూ నీకోసమే నిద్రాహారాలు మానుకున్నాను. నా పూజలకు నువ్వు సంతోషిస్తే నా కోరిక తీర్చు మాత, నా ఆశ నెరవేర్చు వేడుకున్నాడు సన్యాసి. అతని గొంతు ఆలయంలో ప్రతిధ్వనించింది. తర్వాత కనురెప్ప పడినా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. పలుకు మాత, పలుకు రెట్టించాడు సన్యాసి. అప్పుడు వినవచ్చిందొక కంఠం. నీ పూజలకు సంతోషించాను. అయితే నీ కోరిక తీరాలంటే ఆదిత్యసేన మహారాజు మొదటి భార్య కూతురు, యుక్త వయసులో ఉన్న సుందరిని తీసుకువచ్చి నాకు బలి ఇస్తే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఆలస్యం చేయకుండా వెళ్ళు. వినవచ్చిన మాటలకి ఉప్పొంగిపోయాడు సన్యాసి. ఆనందం అంబ పలికింది అని సంతోషంతో నృత్యం చేసి అక్కడి నుంచి బయటికి వచ్చాడు. పడి ఉన్న శవాన్ని మళ్ళీ చాచిపెట్టి కొట్టాడు. శవం లేచి నిలుచుంది. దాని భుజాల మీదకి ఎక్కి శవం బుగ్గలను చరిచాడు. శవం నోటి నుంచి మాటలు రాసాగాయి. పద అన్నాడు సన్యాసి. శవము ఆకాశంలోకి దూసుకుపోయింది. ఇదంతా గమనించిన విదూషకుడు ఆశ్చర్యం నుంచి తేరుకొని అంతలోనే ఆవేశంగా, నన్ను అభిమానించే నా మహారాజు కూతుర్ని నేను బతికి ఉండగా ఆ దుర్మార్గుడు దేవికి బలిస్తాడా చూస్తాను అనుకున్నాడు. సన్యాసి వచ్చేంతవరకు ఆలయంలోనే ఉండాలనుకొని అక్కడే కాపు కాశాడు. ఇక్కడ ఇది ఇలా ఉండగా అక్కడ శవం మీద ఆకాశ మార్గాన ప్రయాణించి వచ్చిన సన్యాసి తెరచి ఉన్న కిటికీలో నుంచి రాజకుమారి అంతఃపురంలోకి ప్రవేశించాడు. అతను అలా ప్రవేశించినప్పుడు కాపలాగా ఉన్న భటులంతా నిద్రమత్తులో కూరుకుపోయారు. వారంతా అలా మత్తులో ఉండేటట్లుగా సన్యాసి మంత్రించాడు. రాకుమారి గదిలోకి ప్రవేశించాడు సన్యాసి. ఆమె హంసతూలికా తల్పం మీద ఆదమరిచి నిద్రపోతోంది. చాలా అందంగా ఉంది. కలలో ఏ వీరుని కౌగిలిలో కరిగిపోతుందో సన్నగా నవ్వుకుంటోంది. సన్యాసి ఏదో ఉచ్చరించి చేయి జాచి పిలుస్తున్నట్లుగా సైగ చేశాడు. రాకుమారి నిద్రలోనే నడిచి వచ్చి సన్యాసి పక్కన కూర్చుంది. ఆకాశంలో ప్రయాణం చేస్తోంది శవం. వేగంగా ప్రయాణం చేస్తోంది. చలి అనిపించి కళ్ళు తెరిచి చూసింది రాకుమారి. చూస్తే శవం మీద సన్యాసి, పక్కన తను. గుర్లు మందామే. సన్యాసి నుంచి తప్పించుకుందామని కిందకి గెంతి వేద్దామని అనుకుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు సన్యాసి. ఏడవసాగిందామే. శవము కాళికాలయానికి చేరుకుంది. అది ఆగడమే ఆలస్యం. ఏడుస్తున్న రాకుమారి జుత్తు పట్టుకొని గర్భగుడిలోనికి ఈడ్చుకొని వచ్చాడు సన్యాసి. విగ్రహానికి రాకుమారిని చూపించి, మాత, ఇదిగో నువ్వు అడిగిన రాకుమారి తీసుకో అని రాకుమారిని విసురుగా ముందుకు తోశాడు. నిలదొక్కుకోలేక రాకుమారి బోర్ల పడింది. పక్కనున్న గండ్రగొడ్డలు ఎందుకొని రాకుమారిని బలిద్దామనుకున్నంతలో సన్యాసికి అడ్డు తగిలాడు విదూషకుడు. కత్తితో అతన్ని ఎదిరించాడు. సన్యాసి గొడ్డలితో యుద్ధం చేశాడు. కత్తి గొడ్డలి రాపాడినప్పుడు అక్కడ అగ్గిరవ్వలు విచ్చుకున్నాయి. ఒకరిని ఒకరు చంపాలని ఇటు విదూషకుడు అటు సన్యాసి చాలా శ్రమించారు. అయితే ఎవరికెవరు అవకాశాన్ని అందివ్వలేదు. ఆఖరికి సన్యాసే అలసిపోయాడు. చెమటలు కక్కుతూ ఊపిరి అందక విలవిల్లాడిపోయాడు. అంతే, ఒకే ఒక్క వేటు. విదూషకుని కత్తి వేటికి సన్యాసి తల ఎగిరిపోయింది. సన్యాసి చనిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి ఎంతగానో ఆనందించింది రాకుమారి. భయం పోయి ఆనందంతో గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. పరిచయం ఉన్న ముఖమే. విదూషకుణ్ణి ఎక్కడో చూసినట్లు అనిపించడంతో ఆ మాటే అడిగింది.
అవును రాకుమారి, నేను ఆదిత్యసేన మహారాజుకి ఆత్మీయుణ్ణి. వారి చెంత ఉన్నప్పుడు 1-2 సార్లు నన్ను మీరు చూడటం జరిగింది చెప్పాడు విదూషకుడు. నా ప్రాణాల్ని కాపాడినందుకు మీకు వేల దండాలు చేతులెత్తి నమస్కరించింది రాకుమారి. అది నా బాధ్యత రాకుమారి అని ఆమెను అంతఃపురానికి చేర్చటం ఎలా అన్నది ఆలోచించసాగాడు. ఎలా ఎలా అనుకుంటూ కాళికాదేవి పాదాల్ని తాకాడో లేదో అప్పుడు వినవచ్చిందొక కంఠం. విదూషక, రాకుమారిని నీవు నిరాటంకంగా అంతఃపురానికి చేర్చగలవు. ఎలా అంటే, సన్యాసి చేతిలో ఆవాలున్నాయి చూడు, వాటిని నువ్వు తీసుకుని పిడికిట మూసి ఆ చేత్తో శవానికి ఏది చెబితే అది అలా చేస్తుంది. సన్యాసిలాగే నువ్వు ఆకాశంలోకి ఎగరవచ్చు, ప్రయాణించవచ్చు. ఆ మాటలకి రాకుమారి విదూషకుడు ఆనందంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆలస్యం ఎందుకు, అమ్మ చెప్పినట్లు చేయండి అన్నది రాకుమారి. విదూషకుడు సన్యాసి పిడికిట్లో ఉన్న ఆవాల్ని తీసుకున్నాడు. ఒక్కడి కూడా పోకుండా జాగ్రత్త పడ్డాడు. వాటిని పిడికిట్లో పట్టుకొని రాకుమారితో పాటుగా శవం దగ్గరికి వచ్చాడు. చాచి పెట్టి కొట్టాడు దాన్ని. శవం లేచి నిల్చుంది. దాని భుజాల మీదకి విదూషకుడు రాకుమారి ఎక్కి కూర్చున్నారు. జాగ్రత్త అని రాకుమారికి చెప్పి శవం బుగ్గలు చెరిచాడు విదూషకుడు. శవం నోటి నుంచి మంటలు రాసాగాయి. పద అన్నాడు. శవము ఆకాశంలోకి దూసుకుపోయింది. అది దూసుకుపోతున్న సమయంలో వినవచ్చిందొక కంఠం. వీరశిఖామణి, విదూషక, 1 రోజుల తర్వాత మళ్ళీ ఈ దేవి ఆలయానికి నువ్వు రావటం మర్చిపోకు. తప్పకుండా వస్తాను మాత, తప్పకుండా వస్తాను చెప్పాడు విదూషకుడు. అంతెత్తున చందమామకు చేరువుగా సాగిపోయాడు. రాకుమారి ఆకాశంలోని అందాలను చూస్తూ ఆనందించసాగింది. అంత ఎత్తున ఆకాశం నుంచి క్రిందకు చూసింది రాకుమారి. తన అంతఃపురం కనిపించింది ఆమెకు. అదిగో అదే మా అంతఃపురం అంది విదూషకునితో. శవాన్ని అటుగా మళ్లించాడు విదూషకుడు. భటులంతా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు. శవాన్ని నిలిపాడతను. దాని భుజం మీద నుంచి రాకుమారితో పాటుగా క్రిందకి దిగాడు. రాకుమారి గదికి ఇద్దరూ చేరుకున్నారు. హాయిగా వెళ్ళి పడుకోండి రాకుమారి, ఏం జరగలేదనుకోండి అన్నాడు. సమాధానంగా ఆందోళనగా చూసింది ఆమె. తెల్లారితే ఈ శవంతో ఆకాశంలోకి నేను ఎగరలేను, కాబట్టి నాకిక సెలవు అన్నాడు మళ్ళీ. భయంగా చూసింది రాకుమారి. శవం లేకపోయినా పర్లేదు, నా మానాన నేను పోగలను, కానీ తెల్లవారితే నన్నిక్కడ మీ భటులు చూడటం మీకే అవమానం అన్నాడు విదూషకుడు. నన్ను అవమానించినా పర్వాలేదు, కానీ నువ్వు ఈ రాత్రి నన్ను వదిలి వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోను కన్నీళ్లు పెట్టుకుంది రాకుమారి. నువ్వు లేకపోతే నాకు బతుకులేదు, నన్ను వదిలి వెళ్ళవద్దు, దయచేసి నా మాట విను అంటూ ఒక్క ఉదుటన వచ్చి విదూషకుణ్ణి గట్టిగా కౌగలించుకుంది. చిన్నపిల్లల తన గుండెలను కరుచుకున్న రాకుమారిని చూసి నవ్వుకున్నాడు విదూషకుడు. సరే, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను, వెళ్ళి పడుకోండి రాకుమారి అన్నాడు. అయినా రాకుమారి కౌగిలిని సడలించలేదు. కళ్ళు పెద్దవి చేసుకుని జాలిగా చూడసాగింది. అలా తనని చూస్తున్న రాకుమారిని మెల్లమెల్లగా విడిపించుకుంటూ హంసతూలిక తల్పం దగ్గరకు తీసుకుని వచ్చాడు విదూషకుడు. హాయిగా పడుకోండి, నేను మీ చెంతనే ఉంటాను అన్నాడు. ఒట్టు చేయి జాపింది ఆమె. ఒట్టు అని రాకుమారి చేతిలో చేయి వేశాడు అతను. రాకుమారి విదూషకుణ్ణి చూస్తూ నిద్రపోయింది. ఆమెను చూస్తూ అతను నిద్రపోయాడు. కాసేపటికి కళ్ళు తెరిచి చూసింది రాకుమారి. ఆమెకు భయం చేత నిద్ర పట్టడం లేదు. విదూషకుడు గాఢ నిద్రలో ఉన్నాడు. బాగా అలసిపోవటంతో అతనికి ఇట్టే నిద్ర పట్టేసింది. అంతలో తెల్లగా తెల్లారింది. శవం మాయమైపోయింది. భటులు స్పృహలోకి వచ్చారు. గాఢ నిద్రలో ఉన్న విదూషకుణ్ణి లేపటం ఇష్టం లేక అతన్నే చూస్తూ కనురెప్పలు అల్లార్చసాగింది రాకుమారి. తనను మేల్కొల్పేందుకు పరిచారికులు నవ్వుకుంటూ వస్తున్నది గమనించి ఏం చెయ్యాలో పాలుపోక కనులు మూసుకుంది ఆమె. గదిలోకి రానే వచ్చారు పరిచారికులు. రాకుమారి అంటూ వచ్చి తల్పానికి తల చేరవేసి నిద్రపోతున్న విదూషకుణ్ణి, అమాయకంగా నిద్రపోతున్న రాకుమారిని చూసి భయపడ్డారు. విదూషకుడు ఏకంగా రాకుమారి అంతఃపురంలోకే ప్రవేశించాడు అనుకున్నారు. ఎందుకైనా మంచిది, చూసింది రాజుగారికి చెబుదాం పదండి అనుకొని పరుగుతీశారు. తాము చూసింది రాజుగారికి చెప్పారు. వెంటనే విదూషకుని ప్రవేశపెట్టండి ఆజ్ఞాపించాడు రాజు.
భటులు విదూషకుణ్ణి బంధించారు. విదూషకుణ్ణి భటులు బంధించడం రాకుమారి తట్టుకోలేకపోయింది. వద్దు వద్దు అని విలపిస్తూ మూర్ఛపోయింది. రాజుగారు సమీపంలో భటులు విదూషకుణ్ణి నిలిపారు. రాకుమారి అంతఃపురంలోకి ఎందుకు చొరబడ్డావు అడిగాడు రాజు. రాత్రి జరిగిందంతా వివరించాడు విదూషకుడు. సాక్ష్యంగా పిడికెట ఉన్న ఆవాలని మూటగట్టుకుని వచ్చిన దొంగల ముక్కుల్ని చూపించాడు. నిజానిజాలు తెలుసుకునేందుకు మఠ బ్రాహ్మణుల్ని చక్రధరుణ్ణి పిలిపించాడు రాజు. నిజమేనా అని అడిగాడు. పందెం నిజమే మహారాజా, దొంగల ముక్కుల్ని తెమ్మనిది నేనే అన్నాడు చక్రధరుడు. కాళికాలయాన్ని చూసిరండి, అక్కడ సన్యాసి చచ్చిపడి ఉన్నది లేనిది తెలుసుకోండి అన్నాడు రాజు. భటులు వెళ్ళి చూసొచ్చారు. నిజమే ప్రభు, అక్కడ సన్యాసి చచ్చిపడి ఉన్నాడు, తల తెగిపడి ఉంది చెప్పారు. ఇంతలో స్పృహలోకి వచ్చిన రాకుమారి, నా ప్రాణదాతకు ఏం కాకూడదు, ఎలాంటి శిక్ష పడకూడదు అంటూ పరుగున వచ్చి రాత్రి జరిగిందంతా తండ్రికి చెప్పింది. నాన్నగారు, విదూషకుడు మహావీరుడు, ఆయన లేకపోతే నేను జీవించి ఉండేదాన్నే కాదు అన్నది. ఇప్పుడు కూడా అంతే, ఆయన లేని నా జీవితాన్ని నేను ఊహించలేను అంది. ఆ మాటతో రాజుకి అంతా అర్థమైంది. రాకుమారి విదూషకుణ్ణి ప్రేమిస్తున్నదని తెలుసుకున్నాడు. అతన్ని అభినందించాడు. రాకుమార్ని ఇచ్చి పెళ్లి చేశాడు. రాజాంతపురంలో విదూషకుడు అల్లుని మర్యాదలు అనుభవించసాగాడు. 1 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు విదూషకుణ్ణి సమీపించి రాకుమారి గుర్తుందా అని అడిగింది. 1 రోజుల తర్వాత ఆలయానికి రమ్మని దేవి ఆనతి మర్చిపోయారా అంది. వస్తానని మాట ఇచ్చారు కూడా రెట్టించి చెప్పింది. ఈ రాత్రి వెళ్ళక తప్పదా అని రాకుమారిని బిగ్గి కౌగీట బంధించాడు. వెళ్ళటానికి ఇంకా చాలా సమయం ఉంది అన్నది అతని కౌగీట కరిగిపోతూ. ఆకాశంలోని చంద్రుడు మబ్బుల మాటుగా తప్పుకున్నాడు. అర్ధరాత్రి అయింది. అంతఃపురమంతటా నిశ్శబ్దం ఆవరించింది. రాకుమారి హాయిగా నిద్రపోతోంది. తన గుండెల మీద చేతిని ఉంచి నిద్రపోతున్న రాకుమారి చేతిని మెల్లగా తొలగించి లేచి నిలుచున్నాడు విదూషకుడు. చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుని అటుగా వెళ్ళి నిటారుగా నిలబడ్డాడు. కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. అంతే, అతని చేతిలో ఆగ్నేయ ఖడ్గం ప్రత్యక్షమైంది. అశ్వశాలకు చేరుకున్నాడు. అక్కడ ఆదిత్యసేనుడి గుర్రము అతని కోసమే వేచి చూస్తున్నట్లుగా ఉంది. దాన్ని అధిరోహించాడు. మనోవేగంతో ప్రయాణించింది గుర్రం. ఆలయానికి చేరుకున్నాడు విదూషకుడు. గుర్రం దిగి ఆలయం ముంగిట నిలుచున్నాడు. 1 రోజుల తర్వాత రమ్మని ఆనతినిచ్చావు, పాటించి వచ్చాను. నా పేరు విదూషకుడు అన్నాడు అతను. ఆహ్వానిస్తున్నాను, లోపలికి రా వినవచ్చిందొక కంఠం. విదూషకుడు ఆలయంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు ఆ లోపల పాడుబడి ఏమీ లేదు. అక్కడ దేవతా విగ్రహం కూడా లేదు. అంతా మాయగా ఉంది. అద్భుత మందిరం వెలసినట్లుగా ఉంది. మందిరంలో సుఖాసీనురాలై ఓ అందాల రాసి ఉంది. ఆమె నుంచి వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆశ్చర్యంగా చూడసాగాడు విదూషకుడు. అందాల రాసి లేచి నిల్చుంది. నవ్వుతూ అతన్ని సమీపించింది. 2 చేతుల్లో అతని ముఖాన్ని పట్టుకొని విస్తుపోతున్న అతని కళ్ళతో కాసేపు దోబూచులాడి తోడుకొని వచ్చింది. తనతో పాటుగా కూర్చుండబెట్టుకున్నది. ఎవరు నువ్వు అని అడగలేదు విదూషకుడు. అయితే అతని కళ్ళు అదే ప్రశ్నను అడుగుతున్నట్లుగా ఉన్నాయి. ఇంత చనువు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు అతను. నవ్విందామే. నా పేరు భద్ర చెప్పింది. నేను విద్యాధరుడి కుమార్తెను. కోరుకున్న చోటుకు ప్రయాణించే వరం నాకుంది. ఆ వరంతో ఈ ఆలయానికి 1 నెల క్రితం వచ్చినప్పుడు నేను నిన్ను చూశాను. నీ సాహసం నాకు నచ్చింది. నిన్ను ప్రేమించాను. నిన్ను కావాలనుకున్నాను. కావాలనుకునే 1 నెల రోజుల తర్వాత ఇక్కడికి రమ్మని దేవతలా మాట్లాడాను అన్నది భద్ర. రమ్మన్నాను కానీ వస్తావన్న ఆశ లేదు. 1 నెల రోజులైంది. గుర్తు చేయాలి ఎలా అని ఆలోచించాను. మంత్రశక్తిని ప్రయోగించాను. రాకుమారి చేత చెప్పించాను. వచ్చావు, వెన్నెలలు తెచ్చావు అంది. వలచి వచ్చాను, కాదనకు, నన్ను పెళ్లి చేసుకో అంది భద్ర. గాంధర్వ వివాహానికి దండలు కూడా గుచ్చి ఉంచాను అన్నది. మెరిసిపోతున్న ఆమె శరీరాన్ని, అందాల్ని తనివితీరా చూసి సరేనన్నాడు విదూషకుడు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. పెళ్ళైపోయింది. ఆమెను గుచ్చి కౌగలించుకున్నాడు అతను. కంటాన పెదవులానించి గిలిగింతలు కలగజేశాడు.
భద్ర ఆనంద తరంగాల్లో తేలిపోయింది. విదూషకుని వేడుకకు అంతు లేకుండా పోయింది. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ రాజాంతఃపురంలో తెల్లారింది. మేల్కొని విదూషకుని కోసం చూసింది రాకుమారి. కనిపించలేదతను. పిలిచి పిలిచి అలసిపోయింది. పరిచారికులు కూడా అక్కడా ఇక్కడ వెతికి అలసిపోయారు. కనిపించని భర్త కోసము కన్నీళ్లు పెట్టుకుంది ఆమె. విషయము రాణిగారికి తెలిసింది. కూతురు లేచింది మొదలు ఏడుస్తుందంటే పరుగు పరుగున వచ్చింది. ఏంటమ్మా, అల్లుడుగారు కనిపించడం లేదా అని అడిగింది. అవునమ్మా, రాత్రి నాతోనే ఉన్నారు, తెల్లారింది లేరు అంది రాకుమారి. తల్లిని వాటేసుకుని తల్లడిల్లిపోయింది. విషయము రాజుగారికి తెలిసింది. ఆయన వచ్చారు. ఏంటి తల్లి, విదూషకుడు పొద్దున్నుంచి కనిపించడం లేదా అని అడిగాడు. అవును నాన్నగారు, కనిపించడం లేదు అంది రాకుమారి. ఆయన లేని జీవితం నాకు అక్కర్లేదు, చనిపోవాలని ఉంది అంది. అంత మాట అనకమ్మా, ఓదార్పుగా దగ్గరికి తీసుకున్నాడు కూతుర్ని. నా భర్త నాకు కావాలి నాన్నగారు, వెతికించండి, ఎక్కడ ఉన్నా వెంటనే రమ్మని చెప్పండి అంది రాకుమారి. అలాగే తల్లి అని విదూషకుని కోసము రాజ్యం నలువైపులా వెతకనారంభించారు. సైనికులు ప్రతి చెట్టు పుట్ట గాలించారు. ఎక్కడా విదూషకుడు కనిపించలేదు. ఎందుకో శ్మశానము కాళికాలయము రెండూ ఒక్కసారిగా గుర్తొచ్చి రాజుగారే స్వయంగా ఆ స్థలాల్లో వెతికేందుకు బయలుదేరారు. శ్మశానంలో వెతికాడు. ఎక్కడా విదూషకుని ఆచూకీ దొరకలేదు. కాళికాలయానికి చేరుకున్నాడు. లోపలికి ప్రవేశించాడు. అక్కడంతా పాడుబడి ఉంది. ఎవరూ లేరక్కడ. అలా కనిపించేటట్టుగా చేసింది భద్ర. తన మంత్రశక్తి చేత విదూషకుణ్ణి కూడా అదృశ్యం చేసేసింది. ఇక్కడ కూడా విదూషకుడు లేడే, మరెక్కడికి వెళ్ళినట్లు అనుకొని రాజు తిరుగు ప్రయాణమయ్యాడు. రోజులు గడుస్తున్నాయి. చాలా రోజులైంది విదూషకుడు కనిపించక. అతడు లేని జీవితం వద్దనుకని రాకుమారి ఒకనాడు ప్రాణత్యాగానికి సిద్ధపడింది. అంతెత్తు అంతఃపురం మీద నుంచి క్రిందకు దూకి చనిపోవాలనుకుంది. పరిచారికులు చూసి కాపాడుకున్నారు. లేకపోతే రాకుమారి బతికి ఉండేది కాదు. నిద్రాహారాలు లేవు, పగలు రాత్రి లేదు. రాకుమారికి ఒకటే ధ్యాస. విదూషకుడేడి, ఎక్కడా, అసలు ఉన్నాడా లేడా? జ్యోతిష్కుణ్ణి పిలిపించాడు రాజు. రాకుమారి జాతకాన్ని చూపించారు, వివరాలు అడిగారు. విదూషకుడు బ్రతికే ఉన్నాడు, దివ్యభోగాలు అనుభవిస్తున్నాడు. త్వరలోనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది చెప్పాడు జ్యోతిష్కుడు. ఆ మాటలకి తేరుకుంది రాకుమారి. మంచినీళ్లు తాగి ఊపిరి పీల్చుకుంది. ఒకనాడు భద్రను స్నేహితురాలు కలిసేందుకు వచ్చింది. ఆమె పేరు యోగేశ్వరి. విదూషకునితో భద్ర ఉల్లాసంగా ఉండటాన్ని గమనించి, నీకొక రహస్యం చెప్పాలిరా అని పిలిచింది. ఏమిటే? నువ్విలా విదూషకునితో ఒక సాధారణ మానవునికి మనసిచ్చి పుచ్చుకోవటం మన విద్యార్థులకు నచ్చడం లేదు. వారు చాలా కోపంగా ఉన్నారు. అవకాశం చూసి నీకు అపకారం చేయాలనుకుంటున్నారు, జాగ్రత్త అని చెప్పింది యోగేశ్వరి. నిజమా? విద్యార్థులకు కోపం వస్తే ఇంకేముంది, సర్వనాశనం అయిపోతాను. ఇప్పుడేది దారి? భయపడింది భద్ర. ఒకటే దారి. ఏమిటది? విదూషకుణ్ణి మర్చిపోయి బయలుదేరు. తూర్పు సముద్రం అవతలి గట్టుకు చేరుకో. అక్కడ కార్కోటకం అనే పట్టణం ఉంది. దాన్ని దాటితే సీతోదయం పుణ్యనదికి చేరుకుంటావు. ఆ నదిని కూడా దాటావంటే సిద్ధక్షేత్రం ఉదయానికి చేరుకుంటావు. అక్కడ మహాపర్వతం మీదకి విద్యాధరులు రారు. నువ్వు అక్కడ ఉండగలిగితే నీకే ప్రమాదమూ లేదు. నిజమే, నేనక్కడికి చేరుకుంటే నాకే ప్రమాదమూ లేదు, కాదనను. కానీ విదూషకుణ్ణి మర్చిపోవటం నా వల్ల కాదు. నాకు విదూషకుడు కావాలి. నన్ను ఆ మహావీరుడు ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండాలి అన్నది భద్ర. అయితే ఒక పని చెయ్యి. ఇలా వెళ్ళిపోతున్నానని విదూషకుడికి చెప్పి ముందు నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. ఆలస్యం చేసి ఇంకా ఉన్నావంటే నీకు ప్రమాదం తప్పదు అంది యోగేశ్వరి. సరే అంది భద్ర. విదూషకుణ్ణి కలిసి సంగతి అంతా వివరించింది. నేనా సముద్రాలు నదులు దాటి రాగలనా అడిగాడు విదూషకుడు. నువ్వు వీరుడివి, తప్పకుండా రాగలవు. నా కోసం ఆ మాత్రం కష్టపడలేవు అంది భద్ర. నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని తన చేతికి ఉన్న రత్నాలు పొదిగిన ఉంగరాన్ని కానుకగా విదూషకుడికి ఇచ్చి అదృశ్యమైపోయింది. భద్రా అని బొబ్బలు పెట్టాడు విదూషకుడు. ఆమె కోసము అటూ ఇటూ పరుగు తీశాడు. ఎక్కడా కనిపించలేదామె. అంతలో మందిరం కూడా మాయమైపోయింది.
పూర్వంలా అక్కడంతా పాడుబడి కనిపించింది కాళికాలయం. అంతా కలలా ఉంది విదూషకునికి. చేతి వేలికేసి చూశాడు. దానికి భద్ర ఇచ్చిన ఉంగరం ఉన్నది. ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని భద్రని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతలోనే తన వీరత్వాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా ఉదయపర్వతాన్ని చేరుకోవాలి, భద్రని కలుసుకోవాలి అనుకున్నాడు అతను. రాజుగారు భటులు తన కోసం వెతుకుతున్నారు. దొరికితే బంధించి తీసుకుని పోతారు. వారికి దొరకకూడదు అనుకున్నాడు విదూషకుడు. ఏం చేయాలి అనుకుంటూ అనేక విధాలుగా ఆలోచించాడు. ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ప్రకారము కాళికాదేవి విగ్రహం దగ్గరికి చేరుకున్నాడు అతను. ఆమె పాదాల ముందున్న సింధూరాన్ని తీసుకున్నాడు. దాన్ని చేతులకు బాగా పట్టించి ఆ తర్వాత ఆ చేతుల్ని ముఖానికి రాసుకున్నాడు. సింధూరం పులుముకొని ఉండటంతో ఇప్పుడు అతను ఎవరూ గుర్తించలేరు. భటులే కాదు, రాజుగారు కూడా పుకుల్చుకోలేని పరిస్థితి. ఆలయం నుంచి బయటపడ్డాడు విదూషకుడు. తూర్పు దిశగా ప్రయాణించసాగాడు. వాణిజ్య సముదాయాలు, రాజవీధులు దాటి నగర ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. పెద్ద సంఖ్యలో భటులు ఉన్నారక్కడ. ద్వారం దాటి వెళ్తున్న ప్రతి వ్యక్తిని వారు పట్టి పట్టి చూస్తున్నారు. తను దొరికాడో అంతే సంగతులు. భద్రను మర్చిపోవాల్సిందే, దొరకకుండా తప్పించుకోవాలి. అందుకని పిచ్చివాడిలాగా ప్రవర్తించసాగాడు విదూషకుడు. నోటికొచ్చిన జానపదం పాడుకుంటూ ఇష్టానుసారం ఆడుకుంటూ భటులను సమీపించాడు. నీ పేరు అడిగారు భటులు. సమాధానం చెప్పలేదు విదూషకుడు. నవ్వుతూ మెలికలు తిరిగాడు. నగరాన్ని వదిలి ఎక్కడికి నీ ప్రయాణం? ఆ మాటకి విదూషకుడు నవ్వుతూ మెలికలు తిరిగాడు. పిచ్చాడ్రా, మొహానికి సింధూరము వాడు, చూస్తే తెలియటం లేదు అనుకున్నారు భటులు. పోపో వదిలేశారు. విదూషకుడు ఊపిరి పీల్చుకున్నాడు. గెంతుతూ ముందుకు పరుగుదీశాడు. ఇలా పరుగుదీశాడో లేదో అలా ఆగమన్నారు భటులు. ఆగలేదు విదూషకుడు. భటులు వెంటబడి బంధించారు అతన్ని. మహావీర, మీరు ఏ రూపంలో ఉన్నా ఎంతగా నటించినా మేం పోల్చుకోగలం. రండి, మీకోసం రాజుగారు వేచి చూస్తున్నారు అని విదూషకుణ్ణి రాజుగారి చెంతకు చేర్చారు. వీరా, విదూషక అని ఆనందంగా దగ్గరికి వచ్చాడు రాజు. అతన్ని అందుకోబోయాడు. దగ్గరగా వచ్చిన రాజును విసురుకొట్టి దూరంగా జరిగాడు విదూషకుడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అడిగాడు రాజు. విదూషకుడు మాట్లాడలేదు. కావాలనే పిచ్చి చూపులు చూశాడు. ముందు ఇతన్ని అంతఃపురానికి చేర్చి అభ్యంగన స్నానం చేయించండి ఆజ్ఞాపించాడు రాజు. పరిచారికులు చెప్పినట్లే చేశారు. అయితే మరుక్షణమే మళ్ళీ విదూషకుడు వంటి నిండా మట్టి పూసుకొని చిన్నపిల్లవాడిలా గెంతసాగాడు. గెంతుతూ భద్ర, నా భద్ర అని గోల చేయసాగాడు. భద్ర ఎవరో, ఆ గోలేమిటో అంతఃపురంలో ఎవరికీ అంతు చిక్కలేదు. రాజవైద్యులకు కూడా విదూషకుడు అర్థం కాలేదు. పైడి గిన్నెలో పాలబువ్వ తీసుకుని వచ్చి భర్తకు తినిపించేందుకు ప్రయత్నించింది రాకుమారి. ముద్ద అతని నోటికి అందిస్తే విసురుకొట్టి పరుగుదీశాడు విదూషకుడు. కట్టుకున్న దుస్తుల్ని విడిచి నగ్నంగా సాగాడు. అది చూసి తట్టుకోలేక ఏడుస్తూ వెళ్ళిపోయింది రాకుమారి. విదూషకుడికి కావాల్సిందదే. బలవంతం చేసి అతన్ని బాధించడం కంటే ఇష్టానుసారం అతన్ని తిరగనిస్తే బాగుంటుందేమో ఆలోచించండి రాజుగారికి విన్నవించారు వైద్యులు. కొన్ని మానసిక రుగ్మతలకు స్వేచ్ఛే చక్కని మందు అన్నారు. త్వరలోనే నయమైతుంది, అనుమానం అక్కర్లేదు అన్నారు. అది చూద్దాం అన్నారు రాజుగారు. వారి ఆనతి మేరకు విదూషకుణ్ణి పట్టించుకోవటం మానేశారంతా. అదే అదనుగా అతను అంతఃపురం నుంచి బయటపడి తూర్పు దిశగా మళ్లీ ప్రయాణించి పౌండ్రవర్ధనం నగరానికి చేరుకున్నాడు. బాగా ఆకలిగా ఉంది విదూషకునికి. పేదరాశి పెద్దమ్మను ఆశ్రయించాడు. భోజనానికి మూల్యం చెల్లించాలి. మెడలోని హారాన్ని తెంచి అందులోని ఓ రత్నాన్ని ఇచ్చాడు. నీకిక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు విశ్రాంతి తీసుకో అన్నది పెద్దమ్మ. కడుపు నిండా తిండి పెట్టింది. రాత్రి పడుకుంటూ ఆలోచించాడు విదూషకుడు. ముందు తూర్పు సముద్రం అవతలి గట్టుకు చేరుకోవాలి. ఆ తర్వాత కార్కోటకం పట్టణానికి చేరుకోవాలి. దాటితే సీతోదయం పుణ్యనది. అది దాటితే సిద్ధక్షేత్రం, మహాపర్వతం. అక్కడ భద్ర ఉంది. తను అక్కడికి ఎలా వెళ్ళాలి? అదే పనిగా ఆలోచించి ఎప్పటికో నిద్రపోయాడు అతను. రాత్రి ఏ వేళయిందో తెలీదు. ఆ రాత్రివేళ పేదరాశి పెద్దమ్మ ఇంటి మీదకి రాజభటులు దాడి చేశారు.
దుప్పటి కప్పుకొని ఉన్న బాటసారులని, యాత్రికులను దుప్పటి తొలగించి చూసి ఎవరికోసమో వెతుకుతున్నారు. కొంపదీసి తన గురించి కాదు గదా? ఆందోళన చెందాడు విదూషకుడు. అంతలో కావాల్సిన వ్యక్తి దొరికినట్టున్నాడు. అతన్ని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకుపోయారు భటులు. నేను రాను, నాకు ఆ రాకుమారి వద్దు, పెళ్ళి వద్దు, భటుల నుంచి తప్పించుకో చూస్తూ అరుస్తున్నాడతను. వద్దంటే ఎలా? పద పద. బలవంతంగా భటులు అతని లాక్కుపోయారు. నిద్రలు చెదిరిపోయి అంతా కూర్చొని కబుర్లలో పడ్డారు. భటులు అతన్ని ఎందుకు లాక్కుపోయారు? రాకుమార్ని ఎందుకు వద్దంటున్నాడు? పెళ్ళి కూడా వద్దంటున్నాడు ఎందుకు? కబుర్లలో అనేక ప్రశ్నలు పుట్టుకు వచ్చాయి. ఆ ప్రశ్నలకు సమాధానం నేను చెబుతాను అన్నది పేదరాశి పెద్దమ్మ. అప్పుడు ఆమె గొంతు బాధగా వినవచ్చింది. ఏడుస్తోందామె. ఏంటిదంతా వివరంగా చెప్పు పెద్దమ్మ అడిగాడు విదూషకుడు. చెప్పసాగిందామె. మా రాజు దేవసేనుడు. వారికి లేక లేక చాలా కాలానికి ఓ కూతురు పుట్టింది. ఆమె అందాల భరిణె, సౌందర్యానికి నిలువెత్తు రూపం. బిడ్డలు లేక ఎంతో దుఃఖాన్ని మూటగట్టుకునే కంటే చాలా కాలానికి కలిగింది కాబట్టి ఆమెకు దుఃఖలబ్ధిక అనే పేరు పెట్టారు. యుక్త వయసు రాగానే ఆమెను కచ్చాపనాథుడికి ఇచ్చి పెళ్లి చేశారు. భూదేవి అంత పీట, ఆకాశమంత పందిరి వేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వధూవరులిద్దరూ చూడముచ్చటనిపించారు. ఆ రోజు తొలి రాత్రి. అంతఃపురాన్ని అందంగా అలంకరించారు. మల్లెలు, చామంతులు, సంపెంగలు, ఎక్కడ చూసినా అక్కడ పూల పరిమళాలు, అగరధూమాలు. గదిలో ఏం జరిగిందో ఏమో తెలీదు. నాన్నగారు అంటూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది రాకుమారి. ఏమైందమ్మా? ఆందోళన చెందాడు రాజు. ఆయన మీ అల్లుడు గారు చనిపోయారు, గొల్లుమంది రాకుమారి. వెళ్ళి చూస్తే కచ్చపనాథుడు చచ్చిపడి ఉన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. రాకుమారికి రెండో పెళ్లి కూడా చేశాడు రాజు. తొలి రాత్రి మళ్ళీ అదే కథ. రాకుమారి రెండో భర్త కూడా చనిపోయాడు. కూతురి వైధవ్యాన్ని తట్టుకోలేని రాజు ఒకరి తర్వాత ఒకరిగా అనేక మందితో ఆమెకు పెళ్లి చేశాడు. అంతా అలాగే తొలి రాత్రే మరణించారు. దాంతో సభ తీర్చి తగిన పరిష్కారం కోసం చర్చించారు. మంత్రులు, సామంతులు, సైన్యాధిపతులు అంతా ఏకమై ఒక ఆలోచన చేశారు. రాకుమారి వైధవ్యాన్ని రాజుగారు చూడలేరు కాబట్టి, పెళ్లి చేస్తే తొలి రాత్రే పెళ్లి కొడుకు మరణిస్తున్నాడు కాబట్టి ఇక మీదట రాజకుమారికి పెళ్లి లేదు. పెళ్లి కాకుండానే యువకుణ్ణి ఆమె గదిలోకి పంపిద్దాం. రాత్రి గడిచి యువకుడు చనిపోకుండా బతికి బట్టగడిగితే వాడే రాకుమారి భర్త అవుతాడు. అందుకోసము యువకుల్ని రోజుకొకరుగా పంపిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఏ యువకుడు బతికిన పాపాన పోలేదు. ఈరోజు ఇందాక ఇక్కడ దాగున్న యువకుడి వంతు. బతకాలనుకుని యాత్రికుని వేషంలో ఇక్కడ దాగున్నాడు పాపం. ఎలా తెలుసుకున్నారు భటులు. బంధించి తీసుకుపోయారు. అందుకే అతను రాకుమారి వద్దు, పెళ్ళి వద్దు అన్నది అని ముగించింది పెద్దమ్మ. కన్నీరు తుడుచుకుంది. జరిగిందంతా వింతగా అనిపించింది విదూషకునికి. రాకుమారి గదిలో ఏదో జరగరానిది జరుగుతోందనుకున్నాడు అతను. అంతలో యాత్రికుడు ఒకడు వచ్చాడు. ఆకలిగా ఉందమ్మా, ఇంత అన్నం పెట్టమ్మా అని అడిగాడు. నువ్వెందుకు వచ్చావురా? పోరా ఇక్కడి నుంచి పో అంటూ వచ్చిన యాత్రికుణ్ణి గుమ్మం వరకు గెంటి వేసింది పెద్దమ్మ. ఆకలి వేస్తోందమ్మా అన్నాడు అతను. 2 రోజులుగా ఏమీ తినలేదు. ఆకలి మీద కడుపు నొప్పుతో అల్లలాడిపోతున్నాను అన్నాడు అతను. బాధను భరించలేనట్లుగా కడుపును నొక్కుకోసాగాడు. తట్టుకోలేకపోయింది పెద్దమ్మ. బాబు అంటూ వాణ్ణి గుండెలకు అదుముకుంది. విదూషకుడికి అంతా చిత్రం అనిపించింది. ఎవరు పెద్దమ్మ ఈ యాత్రికుడు అని అడిగాడు. నా కొడుకు బాబు అంది పెద్దమ్మ. రేపో మాపో రాకుమారి దగ్గరకు వీడు వెళ్లాల్సి వస్తుందని ఊరు విడిచి అడవిలోకి పారిపోమన్నాను. బతికి ఉంటే చాలనుకున్నాను. కానీ ఆకలికి తట్టుకోలేక వచ్చేశాడు అంది. బాబు అన్నం పెడతాను, అన్నం తిని పారిపో రా. కొడుకుని తోడుకొని వెళ్తున్న పెద్దమ్మ ఆరాటాన్ని, కన్నప్రేమని గమనించి విదూషకుడు ఇలా అన్నాడు. పెద్దమ్మ వాడికి అన్నం పెట్టు, పారిపోమని చెప్పకు. ఒకవేళ వాడి వంతే రేపో మాపో వస్తే వాడికి బదులుగా రాకుమారి దగ్గరకు నేను వెళ్తాను. నాకేం కాదు. నీది దేశం కాదు, ఈ ఊరు కాదు. నువ్వెందుకు బాబు ప్రాణాలు పోగొట్టుకుంటావు అంది పెద్దమ్మ. నేనేం ప్రాణాలు పోగొట్టుకోను, నాకేం కాదు. నాకు సిద్ధయోగం బాగా తెలుసు అన్నాడు విదూషకుడు.
పెద్దమ్మ ఆమె కొడుకు చేతులెత్తి నమస్కరించారు అతనికి. వారం రోజుల అనంతరము పెద్దమ్మ కొడుకు వంతు వచ్చింది. అతని కోసం రాజభటులు వచ్చారు. నేనే పెద్దమ్మ కొడుకుని, పదండి అన్నాడు విదూషకుడు. భటులను అనుసరించాడు. అంతఃపురంలో విదూషకుడికి పన్నీటి స్నానం చేయించారు. పట్టుబట్టలు కట్టబెట్టారు. పిండి వంటలతో భోజనం పెట్టారు. రాత్రయింది. రాకుమారి గదిలోకి పంపారు. విదూషకుడిని చూసింది రాకుమారి. ఎంత అందగాడు! ఇంత అందగాడు తెల్లారేసరికి శవమైపోవాల్సిందేనా? అయ్యో అని బాధపడింది. కళ్ళు చెమర్చుకుంది. ఏడుస్తున్న రాకుమారిని చూసి ఆశ్చర్యపోయాడు విదూషకుడు. రోజుకొకరుగా గదిలో మరణిస్తోన్న యువకుల విషయంలో ఆమె ప్రమేయం ఏమీ లేదనిపించింది. ఎందుకేడుస్తున్నావు రాకుమారి అని అడిగాడు విదూషకుడు. నా ఏడుపునకు అంతులేదు గాని చెప్పు, నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడిగింది రాకుమారి. అంటే నేను మరణిస్తానని మీరు అనుకుంటున్నారా? అవునా? లేదు రాకుమారి, నేను మరణించను. నాకు చావు లేదు. నా ఆఖరి కోరిక కాదు గాని నా కోరిక చెబుతాను, తీర్చండి అన్నాడు విదూషకుడు. చెప్పు. ఆ కిటికీలో నుంచి కనిపిస్తున్న వెన్నెల చంద్రుణ్ణి చల్లదనాన్ని అనుభవిస్తూ మీరు హాయిగా నిద్రపోండి చాలు అన్నాడు విదూషకుడు. అమ్మో, అది కిటికీ కాదు, మృత్యుద్వారం అని భయపడింది రాకుమారి. కిటికీని కిటికీ కాదనటము, భయపడటము విదూషకుణ్ణి బాగా ఆలోచింపజేసింది. పున్నమి చంద్రుడు వెలిగిపోతున్నాడు. వెన్నెల పిండారు పోసినట్టుగా ఉంది. రాకుమారి ఎప్పుడు పడుకుందో గాఢ నిద్రలో ఉంది. విదూషకుడు నిటారుగా నిలబడ్డాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. అంతే, అతని చేతిలో ఆగ్నేయ ఖడ్గం ప్రత్యక్షమైంది. దానిని గాలిలో అటు ఇటు బలంగా ఊపి జరగబోయేది చూసేందుకు సిద్ధమయ్యాడు. అంతలో ఆకాశంలో నుంచి అంతఃపురం వైపుగా దూసుకొని వస్తున్న రాక్షసుణ్ణి కిటికీలో నుంచి గమనించాడతను. పెద్ద పెద్ద కండలతో పెను శరీరంతో ఉన్నాడు రాక్షసుడు. చాటుకి తప్పుకున్నాడు విదూషకుడు. రాక్షసుడు తన కుడి చేతిని కిటికీలో నుంచి గదిలోకి జొరిపాడు. ఎక్కడ్రా పెళ్ళికొడుకు అంటూ గదిలోని యువకుని కోసం చేతితో గాలించసాగాడు. నరమాంసం కావాలి. రోజుకొక యువకుడు భలే బావుంటాడు. ఏది ఇవాల్టి ఆహారం అని వెతకసాగాడు. తల్పం మీద నిద్రపోతున్న రాకుమారి కనిపిస్తోంది కానీ యువకుడెవరూ అక్కడ లేకపోవటము రాక్షసుడికి ఆగ్రహాన్ని తెప్పించింది. చేతిని బాగా పోనిచ్చి గది నలుమూలలా వెతకసాగాడు. అదే అదననుకుని చాటుగా ఉన్న విదూషకుడు ఆగ్నేయ ఖడ్గంతో ఒకే ఒక్క వేటికి రాక్షసుని చేతిని నరికాడు. పెద్ద పొడుగాటి వృక్షము నేల కూలినట్టుగా గదిలోని రాక్షసుడి చేయి తెగిపడింది. బాధగా పెద్ద పెట్టున కేకేసి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు రాక్షసుడు. ఆకాశ మార్గాన పరిగెత్తుకుని పోయాడు. తెల్లగా తెల్లవారింది. రాకుమారి మేల్కొంది. ఎదురుగా తెగిపడ్డి ఉన్న రాక్షసుని చేయి, దానికి దగ్గరగా చేతిలో ఖడ్గంతో విదూషకుడు. రాకుమారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. నువ్వు బతికే ఉన్నావా? ఇది కల కాదు గదా అని విదూషకుణ్ణి గట్టిగా కౌగలించుకుంది. గది తలుపులు తెరుచుకున్నాయి. భటులతో రాజుగారు వచ్చారు. ముందుగా తెగిపడి ఉన్న రాక్షసుని చేతిని, ఆ చేతి నుండి కాలువలు కట్టి ప్రవహిస్తున్న రక్తాన్ని చూసి విస్తుపోయారు. తర్వాత విదూషకుని కౌగిలిలో ఆనందిస్తున్న కూతుర్ని చూసి సంతోషించారు. ప్రకటించినట్లుగానే దుఃఖలబ్ధికను ఇచ్చి విదూషకునికి వివాహం జరిపించారు. రాకుమారి దుఃఖలబ్ధికను వివాహం చేసుకుని హాయిగా ఉన్నాడు విదూషకుడు. పట్టుపరుపులు, పరమాన్నాలు, వనవిహారాలతో అతనికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. భర్తను విడిచి క్షణం కూడా ఉండలేకపోతుంది రాకుమారి. తనకి భర్తగా విదూషకుడు లభించడము పూర్వజన్మ పుణ్యఫలం అనుకుంటుంది ఆమె. ఒకనాడు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది విదూషకుడికి. చూస్తే ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ రమ్మని చేతులు చాచి భద్ర పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఒక్క ఉదుటన కిటికీ దగ్గరికి వెళ్ళి కళ్ళు నులుముకొని చూశాడు. ఆకాశంలో ఎవరూ లేరు, మబ్బులు నడుస్తున్నాయి, అంతే. భద్ర గుర్తుకు రావడంతో ఆమెను చేరుకోవాలనుకున్నాడు విదూషకుడు. రాజాంతపురం వదిలి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. నిద్రలో ఉన్న దుఃఖలబ్ధికను చూశాడు. నాదా అని మత్తుగా పలవరిస్తోంది ఆమె. పెదవుల్ని వణికిస్తోంది. అందుకొని చుంబించాడు అతను. మరింత మత్తులోకి జారుకుంది ఆమె. పెనవేసుకుని పోయేందుకు చేతులను జాచింది.
చేతులను అందుకున్నాడు అతను. ముద్దు పెట్టుకున్నాడు. వాటిని దిండు మీదకు చేర్చి చడీ చప్పుడు లేకుండా అక్కడి నుంచి ముందుకు కదిలాడు. తెల్లగా తెల్లవారింది. మెలకువ వచ్చింది రాకుమారికి. చూస్తే పక్కలో భర్త లేడు. నాథా నాథా అని గగ్గోలు పెట్టింది. తండ్రికి చెప్పి ఏడ్చింది. విదూషకుని కోసము వెతికించాడు అతను. రాజ్యంలో ఎక్కడా అతను కనపడలేదు. సరిహద్దులు దాటేందుకు రాజు సాహసించలేదు. వస్తాడమ్మా, నీ భర్త నీ కోసం తప్పకుండా వస్తాడు, ఏడవకు, ఓదార్చాడు రాజు. దుఃఖలబ్ధిక నిరీక్షించసాగింది. అంతఃపురం నుంచి బయటపడిన విదూషకుడు ప్రయాణించి కొన్నాళ్లకు తామ్రలిప్తి నగరానికి చేరుకున్నాడు. ఆ నగరము సముద్ర తీరాన ఉన్నది. వచ్చిపోయే ఓడలను చూస్తూ సముద్ర తీరాన నిల్చుని ఉన్న విదూషకుణ్ణి స్కందదాసు ఒకరోజు పలకరించాడు. అతను సముద్ర వ్యాపారి. ఏంటయ్యా ఆ చూపులు, ఎక్కడికి వెళ్దామని అని అడిగాడు స్కందదాసు. ఈ సముద్రాన్ని దాటాలి, అవతల తీరం చేరుకోవాలి అన్నాడు విదూషకుడు. చేరుకుని కార్కోటక నగర ప్రవేశం చేయాలి. ఆ నగరాన్ని దాటి సీతోదయ పుణ్యనదిని దాటితే సిద్ధక్షేత్రం ఉదయపర్వతానికి చేరుకోవాలి. చేరుకుంటే నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది. అప్పుడు నా ఆనందానికి అంతు ఉండదు అన్నాడు విదూషకుడు. సరేరా, నిన్ను ఈ సముద్రం ఆవలి తీరం చేరుస్తాను అన్నాడు స్కందదాసు. విదూషకుణ్ణి తన ఓడ ఎక్కించాడు. ఓడ నిండా ధనరాశులున్నాయి. మణిమాణిక్యాలున్నాయి. వజ్ర వైడూర్యాలు, కెంపులు, ముత్యాలు కొల్లలుగా ఉన్నాయి. ఓడంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంది అన్నాడు విదూషకుడు. సముద్రపు దొంగలు భయం లేదా అని ప్రశ్నించాడు. లేదు, నన్ను నా ఆస్తిని రక్షించేందుకు, నా వ్యాపారాన్ని కాపాడేందుకు నన్ను అంటిపెట్టుకొని వందలాది మంది రక్షకులు ఉన్నారు చూడటు అని చూపించాడు స్కందదాసు. కండలు తిరిగిన గండలు వందలాదిగా కనిపించారు విదూషకునికి. వారంతా దూరంగా వ్యాయామ విన్యాసాలు చేస్తున్నారు. ఓడ బయలుదేరింది. ఓడతో పాటుగా పక్షులు కూడా కొంత దూరం ప్రయాణించాయి. తర్వాత అవి కనిపించలేదు. ఇప్పుడంతా ఎడారి లాంటి ఆకాశం పరుచుకున్నట్లుగా కిందేమో సముద్రం. ఓడ ప్రయాణం హాయిగా ఉంది. కళ్ళు మూసుకున్నాడు విదూషకుడు. అంతలో ఏమైందో ఏమో పెద్దగా శబ్దం చేసి ఓడ ఆగిపోయింది. ఎంతగా ప్రయత్నించినా అది కదలలేదు. ఏమైంది అడిగాడు విదూషకుడు. సముద్రుడు అలిగాడు, అలక తీర్చాలి అని దోసెడు ముత్యాలు, రత్నాలు, వజ్రాలు సముద్రంలోకి జార విడిచాడు స్కందదాసు. కరుణించి మమ్మల్ని కదిలేందుకు అనుమతించు అని చేతులెత్తి సముద్రుడికి నమస్కరించాడు. అయినా ఓడ కదలలేదు. బతిమాలాడు, బామాలాడు. అయినా సముద్రుడు కనికరించలేదు. అనుకున్న నాటికి ఆవలి తీరం చేరుకోవాలి. చేరుకుంటేనే లాభం రెండింతలుగా లభిస్తుంది. లేకపోతే వచ్చేదంతా నష్టమే. దాంతో కాలు చెయ్యి ఆడలేదు స్కందదాసుకి. రక్షకులు సముద్రంలోకి దిగి చూశారు. నీటిలో కొండ చర్యలో ఓడ ఇరుక్కుందని గ్రహించారు. వచ్చి ఆ సంగతే తెలియచేశారు. స్కందదాసుకి ఊపిరి ఆగిపోయినట్లయింది. కొండ చర్య నుంచి ఓడని తప్పించాలంటే అసాధ్యం. ఓడని వెనక్కి లాగి దారి మళ్లించాలంటే వీరులకే అది సాధ్యం. అందుకని ఇలా ప్రకటించాడు స్కందదాసు. చర్య నుంచి వెనక్కి లాగి ఈ ఓడని ప్రయాణింపజేసిన వీరుడికి నా ఆస్తిలో సగభాగం ఇవ్వటమే కాదు, అందాల రాసి నా కూతుర్నిచ్చి పెళ్లి కూడా చేస్తాను. ఆ మాటకి తెగిద్దామని కొందరు రక్షకులు అనుకున్నా అంతలోనే సహోద్యోగులు వద్దన్నట్లు సైగలు చూసి మానుకున్నారు. వారిని కొనగొంటా చూసి నవ్వుకున్నాడు విదూషకుడు. తర్వాత స్కందదాసుతో ఇలా అన్నాడు. క్షణాల్లో ఓడని వెనక్కి లాగి నడిపిస్తాను. మాట మీద నిలబడతావా? నేను మాటంటే మాటే, అందులో అనుమానించాల్సిందేమీ లేదు అన్నాడు స్కందదాసు. అయితే తాళ్లు కట్టి నన్ను సముద్రంలోకి దించండి అన్నాడు విదూషకుడు. అన్నదే ఆలస్యం. అతని కాళ్ళకి, చేతులకి, నడుముకి పలుపు తాళ్లు కట్టారు. ఓడ ప్రయాణిస్తున్నదనగానే నన్ను ఈ తాళ్లతో మీదకి లాగండి అన్నాడు. అలాగే అన్నారు అంతా. ఓడ కదిలిందంటే చాలు, నిన్ను పైకి లాగివేస్తాం అన్నాడు స్కందదాసు. విదూషకుణ్ణి సముద్రంలోకి దించారు. అతను సముద్రంలోకి దిగుతూనే నీళ్లలో కూడా నిటారుగా నిలిచి కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించాడు. ఇంకేముంది, అతని చేతిలో ఖడ్గం ప్రత్యక్షమైంది. ఖడ్గంతో నీటిని కోస్తూ సముద్రం లోతుల్లోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే పైన చెప్పినట్లుగా
అది కొండ కాదు, రాక్షసుని శరీరం. ఎవరో రాక్షసుడు చల్లటి నీటిలో గాఢ నిద్రలో ఉన్నాడు. అతని తొడలో ఇరుక్కుపోయింది ఓడ. దాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు విదూషకుడు. లాభం లేకపోయింది. ఎంత గుంజినా ఓడ వెనక్కి రాలేదు. సమస్యకు పరిష్కారాన్ని ఆలోచిస్తూ ఒకటే దిక్కు అనుకున్నాడు. కత్తితో తొడను నరికి ఓడను వేరు చేయాలి, తప్పదనుకున్నాడు. బలాన్నంతా ఉపయోగించి ఒకే ఒక వేటుతో రాక్షసుని తొడ నరికాడతను. దెబ్బకి ఓడ దానంతటదే వెనక్కి వచ్చింది. ఓడ నడవసాగింది. స్కందదాసు ఆనందించాడు. ఎప్పుడైతే ఓడ కదిలిందో అప్పుడు విదూషకుణ్ణి పైకి లాగేందుకు తాళను గుంజసాగారు రక్షకులు. అది చూసి వద్దని వారించాడు స్కందదాసు. మాటిచ్చాం కదా అన్నారు వారు. మాటదేముంది, ఇస్తాం. ఆస్తిని, అందాల రాశిని ఇవ్వడం అంటేనే కష్టం. అందుకని చెప్పింది వినండి. చెప్పండి. చేతిలోని తాళని నిర్దయగా వదిలేయండి. ఆ వీరుణ్ణి సముద్రంలోనే సమాధి చేయండి అన్నాడు. యజమాని చెప్పినట్లే చేశారు రక్షకులు. తాళను వదిలేశారు. సముద్రం పైకి రాబోతూ ఆగి అంతలోనే లోతుల్లోకి జారిపోతూ ఉండటాన్ని గమనించి జరగరానిదేదో జరిగిందనుకున్నాడు విదూషకుడు. ఆలోచిస్తుంటే తాళను వదిలేశారనిపించింది అతనికి. ఇంతలో తాళ్ల కొసలు తేలుతూ కనిపించాయి. వేగంగా ఓడ ప్రయాణిస్తున్నది కూడా తెలియవచ్చింది. స్కందదాసు మాట తప్పాడు. మోసం చేశాడని గ్రహించాడు. సముద్రం పైకి చేరుకోవాలి, ఆవలి గట్టుకు వెళ్ళాలి, ఎలా అనుకుంటూ ఉండగా తాను నరికిన రాక్షసుని తొడ నీడలో మునుగుతూ కనిపించింది అతనికి. దాన్ని అందుకున్నాడు విదూషకుడు. తెగిపడిన నిద్రలో నుంచి రాక్షసుడు మేల్కొనలేదంటే అతడెంత గాఢ నిద్రలో ఉన్నాడో అనుకుని చేజిక్కిన రాక్షసుని తొడను కత్తితో తొలిచివేశాడు. అందులోని మాంసాన్నంతా తీసివేసి దానిని తెప్పలాగా చేసుకున్నాడు. సముద్రం పైకి తేలి ప్రయాణించసాగాడు. తిమింగళాలు, చేపలు, పాములు ఇంకా అనేక సముద్ర జంతువుల నుంచి తప్పించుకొని రాత్రి పగలు ప్రయాణించి ఆఖరికి ఎలాగైతేనేం సముద్రం ఆవలి తీరానికి చేరుకున్నాడు విదూషకుడు. ఇలా అడుగు నేల మీద పెట్టాడో లేదో బలిరా వీరా బళి అని పెద్ద గొంతు వినవచ్చింది. ఆకాశవాణి పలికిందలా పూలవాన కురిసింది. నువ్వు గొప్ప వీరుడివి, నిన్ను మించిన వాడు లేడు. నువ్విప్పుడు చేరుకున్నది దిగంబర దేశం. ఇక్కడి నుంచి ఓ వారం రోజులు ప్రయాణిస్తే కార్కోటక నగరానికి చేరుకుంటావు. అక్కడ విశ్రాంతి తీసుకొని బయలుదేరితే త్వరలోనే నువ్వు కోరుకున్న దానిని పొందుతావు అన్నది ఆకాశవాణి. మహాదేవ, నన్ను ఆశీర్వదించి పొగుడుతున్నది మీరెవరో నాకు తెలియటం లేదు. దయచేసి ప్రత్యక్షమై పలకరించండి. చేతులు కట్టుకున్నాడు విదూషకుడు. ప్రత్యక్షమయ్యాడు దేవుడు. నేను నీ ఇష్టదైవం అగ్నిదేవుణ్ణి అన్నాడు. నన్ను నువ్వు మనసారా ఆరాధించిన కారణంగా నీకు ఇక మీదట ఆకలి దప్పిక ఉండవు. నువ్వు అలసిపోవు. నీకిదే నా వరప్రదానం. ధైర్యోత్సాహాలతో బయలుదేరి నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు దేవుడు. పరమానందం చెందాడు విదూషకుడు. అగ్నిదేవుణ్ణి స్తుతించి అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. విజయోస్తు అని దేవుడు అదృశ్యమయ్యాడు. విదూషకుడు పెద్ద పెద్దగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచాడు. 7 రోజులు ఏకధాటిగా నడిచి కార్కోటక నగరానికి చీకటి వేళ ఓ రాత్రిపూట చేరుకున్నాడు. ఆ నగరానికి రాజు ఆర్యవర్మ. అతని ఏలుబడి బాగానే ఉంది. నగరంలో సత్రాలకి, మఠాలకి కొదువు లేదు. అలాగే దేవాలయాలు కూడా చూడచక్కగా ఉన్నాయి. అన్నీ బంగారు దేవాలయాలే, అంతటా బంగారమే. ఒక మఠానికి చేరుకున్నాడు విదూషకుడు. పేరేమిటి, నీ ఊరేమిటి అని అడగకుండా మఠంలోని వారు విదూషకునికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. అక్కడో బ్రాహ్మణుడు పరిచయమయ్యాడు అతనికి. పొద్దున తనింటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు అతను. వెళ్ళాడు విదూషకుడు. 4 కూరలు, పప్పు, పిండి వంటలతో భోజనం పెట్టి కొత్త దుస్తులు కూడా ఇచ్చి సాగరంపాడు. సాయంత్రమైంది. మఠం అరుగు మీద కూర్చొని కబుర్లలో పడ్డారు అంతా. విదూషకుడు ఆర్యవర్మ పాలన బాగోగుల గురించి చర్చించసాగాడు. ఇంతలో చాటింపు వినవచ్చింది. డప్పు కొట్టి ఇలా చాటింపు చేశాడు ఒక వ్యక్తి. మహారాజు ఆర్యవర్మ గారి ముద్దుల కూతుర్ని పెళ్లి చేసుకోదలిచిన వారు ఈ రాత్రి అంతఃపురానికి చేరుకొని రాకుమారి గదిలో గడపవచ్చు. చాటింపు విన్నంతనే పౌండ్రవర్ధన నగరము, అక్కడ రాజు దేవసేనుడు, వారి కుమార్తె, తన భార్య దుఃఖలబ్ధిగా గుర్తుకు వచ్చారు విదూషకునికి.
అక్కడిలాగే ఇక్కడ కూడా జరుగుతోందని ఊహించాడు. నవ్వుతూ తలూపాడు. తర్వాత చాటింపు వ్యక్తిని సమీపించాడు. పద, రాకుమారి నేను పెళ్లాడాలనుకుంటున్నాను అన్నాడు విదూషకుడు. అతన్ని ఆశ్చర్యంగా చూశాడు ఆ వ్యక్తి. ఇంతలో అరుగు మీద మిత్రులు అక్కడికి వచ్చారు. రాకుమారిని పెళ్లాడటానికి వెళ్తున్నావా అని అడిగారు. అవును. వద్దయ్యా, ఎందుకు చెప్తున్నామో విను. నీకు ఆ పెళ్ళి వద్దు, రాకుమారి వద్దు అన్నారు. ఎందుకొద్దు? రాజుగారికి అల్లున్నయ్యే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అన్నాడు విదూషకుడు. అంతఃపురంలో రాకుమారి గదిలో ఈ రాత్రి గడిపితే రేపు తెల్లారి నువ్వు బతుకుంటే అల్లుడివైతావు. ఎందుకు బతికి ఉండను? ఉండవు. నీలాగే చాలామంది ఇలాగే మాట్లాడి రాకుమారి గదిలోకి వెళ్ళి చనిపోయారు. చూస్తుంటే అమాయకుల్లా ఉన్నావు. నీకెందుకయ్యా ఈ గోల అన్నారు. అయినా వినలేదు విదూషకుడు. చాటింపు వ్యక్తిని అనుసరించి రాజాంతపురానికి చేరుకున్నాడు. అంతెత్తు మనిషి, ఆజానుబాహువు, పెద్ద పెద్దగా అడుగులు వేసి వస్తున్న విదూషకుణ్ణి చూసి స్వయంగా ఆర్యవర్మే అతనికి స్వాగతం పలికాడు. రాకుమారి గదిలోనికి ప్రవేశించేందుకు ఇంకా సమయం ఉంది. ఈలోపు నీకేం కావాలో కోరుకో అని అడిగాడు రాజు. నాకు రాకుమారి కావాలి. నేను మీ అల్లుణ్ణవ్వాలి. అదే నా కోరిక. పెళ్ళి ఇప్పుడు చేస్తారా, రేపు చేస్తారా అని అడిగాడు విదూషకుడు. అతని వీరత్వానికి అబ్బురుపడ్డాడు రాజు. గుచ్చి కౌగిలించుకున్నాడు అతన్ని. పద అని అతనే స్వయంగా విదూషకుణ్ణి రాకుమారి గదిలోకి ప్రవేశపెట్టి తలుపు మూశాడు. విదూషకుణ్ణి చూస్తూనే రాకుమారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. పరుగు పరుగున వచ్చి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. అతని గుండెల మీద చేయుంచి నిమిరి తర్వాత డాలుని మోదినట్లుగా పిడికిట పటపట కొట్టింది. నా గుండె చాలా దిట్టువు రాకుమారి నవ్వాడు విదూషకుడు. నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఈ రాత్రి హాయిగా గడుస్తోంది. తెల్లారుతుంది. నేను బతికే ఉంటాను. మన పెళ్ళి జరిగి తీరుతుంది అన్నాడు. చాలన్నట్లుగా చేతులు జోడించి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపుకుంది రాకుమారి. రా, ఎంచక్కా నిద్రపో నవ్వాడు విదూషకుడు. రాకుమారి భుజాల చుట్టూ చేతులుంచి ఆమెను తల్పానికి దగ్గరగా నడిపించుకొని వచ్చాడు. ఎలాంటి అనుమానాలు భయాలు పెట్టుకోవద్దు, పడుకో అన్నాడు. రాకుమారి వయ్యారంగా ఒత్తిగిలి పడుకుంటే ఆమె చెంపలు నిమురుతూ కూర్చున్నాడు. పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రగా విచ్చుకున్నట్లున్న పెదవులు, అందమైన ముక్కు, ఆరోగ్యవంతమైన మెడ. రాకుమారి మీద నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నాడు విదూషకుడు. నిద్రలేక నిద్ర రాక భయంతో ఎన్ని రాత్రులు గడిపిందో ఏమో. తనిచ్చిన ధైర్యంతో సుఖంగా నిద్రపోతోంది. ఆమెకు నిద్రాభంగం కలిగించకూడదనుకున్నాడు. రాకుమారి చెంపల మీద నుంచి చేతులు తొలగించి లేచి నిలుచున్నాడు విదూషకుడు. రాత్రి 12 గంటలైంది. తీతువు అరుచుకుంటూ ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. ఎక్కడ్నించో గుడ్లగూబుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆలోచించి ఆలోచించి ఆలస్యం చేయరాదని నిటారుగా నిల్చున్నాడు విదూషకుడు. కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించాడు. చేతిలో ఆగ్నేయాస్త్రం ప్రత్యక్షమైంది. అస్త్రం అంచు పదునుగా ఉన్నది లేనిది పరీక్షించి తర్వాత దాన్నొకసారి ముద్దు పెట్టుకుని చాటుకు తప్పుకున్నాడు. అంతలో గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ చడీ చప్పుడు లేకుండా రాక్షసుడొకడు ప్రవేశించాడు. చూస్తే ఆ రాక్షసుడికి కుడి చేయలేదు. అనుకున్నట్టే అయిందనుకున్నాడు విదూషకుడు. పౌండ్రవర్ధన నగరంలో లాగానే ఇక్కడ కూడా జరుగుతోందనిపించింది అతనికి. అక్కడి రాక్షసుడే ఇక్కడ కూడా అనుకుని రాక్షసుని ఎడమ చేతిని ఖండిద్దామనుకున్నాడు. అంతలోనే దానివల్ల లాభం లేదనిపించింది. రాక్షసుణ్ణి చంపి తీరాలనుకున్నాడు విదూషకుడు. నరుని కోసం వెతుకులాడుతున్న రాక్షసుణ్ణి వెనక నుంచి అనుసరించి ఎగ్గిరి వాడి జుత్తు అందుకున్నాడు. కత్తివేటికి తల తెగి పడిపోయేదే. రాక్షసుడు కాళ్ళ మీద పడ్డాడు. వంటి చేత్తో దండం పెట్టి తనను చంపవద్దని బ్రతిమలాడాడు. ఏంటిదంతా? ఎందుకిలా అందరినీ చంపుకొని తింటున్నావు అడిగాడు విదూషకుడు. చెప్తాను అంటూ తన కథను చెప్పసాగాడు రాక్షసుడు. నా పేరు యమద్రంష్ట్రుడు. నాకిద్దరు కూతుళ్ళు. ఒకరిదిగో ఈ రాకుమారి, రెండవది పౌండ్రవర్ధన నగర రాకుమారి దుఃఖలబ్ధిక. వీరిద్దరిని మామూలు వీరుల నుంచి కాపాడమని పరమేశ్వరుని ఆజ్ఞ. మహావీరుడు ఎదురుపడితే మాత్రము అతనికి మొక్కి కోరిన కోరికలు తీర్చమన్నాడు. ఎవడో గొప్ప వీరుడే అక్కడ పౌండ్రికవర్ధన నగరంలో నా చేతిని నరికాడు. బాధగా పరుగుదీసి అతని చేతికి చిక్కలేదు నేను.
ఇప్పుడిక్కడ నీకు చిక్కాను, జయించావు. నన్నే చంపాలని చూశావంటే అనుమానం లేదు, నువ్వు కూడా గొప్ప వీరుడివే అన్నాడు రాక్షసుడు. పౌండ్రికవర్ధన నగరంలో నీ చేతిని నరికింది కూడా నేనే చెప్పాడు విదూషకుడు. అయితే నువ్వు గొప్ప వీరుడు కంటే గొప్ప, దేవుడితో సమానం అన్నాడు రాక్షసుడు. ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహితులం. నీకేది కావాలన్నా నన్నడుగు, తలుచుకుంటే చాలు నీ ముందుంటాను. మరి సెలవు అని అదృశ్యమైపోయాడు రాక్షసుడు. రాక్షసుడలా అదృశ్యమైపోయిన మరుక్షణము రాకుమారి ఎప్పుడు మేల్కొన్నదో ఏమో పరుగు పరుగున వచ్చి విదూషకుణ్ణి గట్టిగా కౌగలించుకుంది. గాఢంగా అతన్ని ముద్దు పెట్టుకున్నది. నేను నీ దాన్ని మహావీర అంది. తెల్లవారింది. ఆర్యవర్మ పురోహిత మంత్రి సామంతుల సమేతంగా గదిలోనికి ప్రవేశించాడు. రాజకుమారిని గుండెలు కదుముకొని నిల్చొని ఉన్న విదూషకుణ్ణి చూసి ఆనందించాడు. ఇద్దరికీ పెళ్లి జరిపించాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి రాత్రి, మరిచిపోయావా మహావీరా, నేను భద్రను నీకోసం ఉదయపర్వతం మీద నిరీక్షిస్తున్నాను రా అంటూ వినవస్తే కళ్ళు తెరిచి చూశాడు విదూషకుడు. పక్కన నిద్రపోతున్న రాకుమారి తప్ప వేరెవరూ కనిపించలేదు. లేచి నిలుచున్నాడు. భద్ర అలకలు కులుకులు పలుకులు గుర్తుకు వచ్చి ఆమెను అందుకోవాలనుకున్నాడు. అంతే రాక్షసుని తలుచుకున్నాడు. ఆజ్ఞ అంటూ ప్రత్యక్షమయ్యాడు రాక్షసుడు. నన్ను ఉదయపర్వతానికి తీసుకుని వెళ్ళు ఆజ్ఞాపించాడు విదూషకుడు. ఆనందంగా అన్నాడు రాక్షసుడు. వచ్చి నా భుజం మీద కూర్చో అన్నాడు రాక్షసుడు. అంతెత్తున ఉన్నాడు వాడు. అతని కాలి దగ్గర ఆటబొమ్మలా ఉన్నాడు విదూషకుడు. బలమంతా కూడ తీసుకుని గుప్పించి ఎగిరాడు. రాక్షసుని భుజం మీదకి చేరుకున్నాడు. పద అన్నాడు. రాక్షసుడు ఆకాశ మార్గాన వాయు వేగ మనోవేగాలతో 60 యోజనాల దూరం ప్రయాణించాడు. తెల్లారేసరికి సీతోదయ నదిని దాటి ఉదయపర్వతానికి చేరుకున్నాడు. పర్వతాన్ని ఆనుకొని ఉన్న చెట్టు నీడన విదూషకుణ్ణి దించాడు. ఉదయపర్వతం మీదకి నేను రాలేను, వచ్చేందుకు నాకంతటి శక్తి లేదు. నీ అంతటగా నువ్వే అక్కడికి చేరుకోవాలి. వస్తాను, సెలవు అని వెళ్ళిపోయాడు. ఆకాశంలోనికి చొచ్చుకొని పోయి ఉదయపర్వత శిఖరం కూడా కనిపించకుండా ఉంది. చాలా ఎత్తుగా ఉంది ఆ పర్వతం. దాన్నెక్కాలి, తప్పదనుకున్నాడు విదూషకుడు. పర్వతారోహణ ప్రారంభించాడు. పర్వతాన్ని ఎత్తుతూ ఎన్నో పాము కాట్ల నుంచి తప్పించుకున్నాడు. మరెన్నో ప్రమాదాల అంచుల నుంచి ప్రయాణించి సభాష్ అని తనకి తానే మెచ్చుకున్నాడు. ఆఖరికి పర్వతాగ్రం చేరుకున్నాడు. చూస్తే అక్కడంతా అద్భుతంగా ఉంది. పూల తోటలు, తుమ్మెదలు, పళ్ళ తోటలు, చిలుకలు చూడచక్కగా ఉంది. బంగారు దిగుడుబావు కనిపించింది అతనికి. దగ్గరికి వెళ్ళి దాని పరిసర ప్రాంతాలు గమనించాడు. బావి నీటిని చేదుకుని వెళ్తున్న స్త్రీల అడుగుజాడలు గుర్తించాడు. ఆ అడుగుజాడల్ని పదే పదే చూస్తుంటే అవి అక్షరాల్లా రూపుదిద్దుకొని నీ ప్రేయస్ని నువ్వు త్వరలోనే కలుసుకుంటావుగా అన్నట్లు కనిపించాయి. ఆనందించాడు విదూషకుడు. అంతలో గలగలా నవ్వులు వినరావటంతో అటుగా చూశాడు. అప్సరసల్లా ఉన్నారు, మహా అందగత్తెలు. వారి చేతుల్లో బంగారు బిందెలు ఉన్నాయి. ఇటే వస్తున్నారు. చాటుకి తప్పుకున్నాడు అతను. అందగత్తెలు నీటిని చేదుకొని బిందెల్లో నింపుకుంటున్నారు. బయలుదేరబోతున్నారు వాళ్ళు. ఎదురొచ్చాడు విదూషకుడు. అతన్ని చూసి వారు బిత్తరపోయి వెనకడుగు వేశారు. నేనేం రాక్షసుణ్ణి గాను, నా వల్ల మీకెలాంటి అపకారమూ జరగదు అన్నాడు అతను. నన్ను నమ్మండి అన్నాడు. బంగారు బిందెల్లో ఈ నీరు ఎవరికి అని అడిగాడు. భద్రకి అన్నారు వారు. ఆ మాటకి సంతోషాన్ని పట్టలేకపోయాడు విదూషకుడు. విద్యాధరి ఆమె. ఇక్కడే ఈ పర్వతం మీదే ఉంటోంది. తను ఈ నీళ్లతోనే స్నానం చేస్తుంది చెప్పారు. ఆయనకి ఇవన్నీ ఎందుకే, కల్పించుకుంది ఒక ఆమె. రావయ్యారా, ఈ బిందె భుజానికి ఎత్తుకోలేకపోతున్నాను, ఒక చెయ్యి వెయ్యి, సాయం చెయ్యి అని అడిగింది. అది అదృష్టంగా భావించాడు విదూషకుడు. ఆమెకు బిందెను అందిస్తూ అదే అవకాశంగా తనకి గతంలో భద్ర ఇచ్చిన ఉంగరాన్ని అందులో వేశాడు. వెళ్ళొస్తాం అన్నారు వనితలు. విదూషకుణ్ణి, అతని కండల్ని, గుండెని కళ్ళలో నిండుగా నింపుకొని వెళ్లారు. వారిని సాగనంపి విదూషకుడు అక్కడే ఆలోచిస్తూ కూర్చున్నాడు. దేవుని దయవల్ల ఉంగరాన్ని భద్ర చూడాలి. చూస్తే తనని మించిన అదృష్టవంతులు లేరనుకున్నాడు అతను. అందగత్తెలు భద్రకు స్నానం చేయించసాగారు. నలుగు పెట్టారు, నీళ్లు పోశారు. బంగారు బిందెతో నీరు పోస్తున్నప్పుడు నీటిలో ఉన్న ఉంగరము ఆమె శిరస్సుపై నుంచి జారి గుండెల్లో ఇరుక్కుంది.
తుళ్ళిపడి తీసి చూసింది భద్ర. ఉంగరం తనదే. విదూషకునికి ఆనాడు బహూకరించి ఇచ్చింది. ఇక్కడికి ఎలా వచ్చింది? వచ్చిందంటే విదూషకుడు ఇక్కడికి వచ్చినట్లే అనుకుంది భద్ర. ఆమె ఆనందానికి అంతు లేకుండా పోయింది. పరిచారికుల్ని పిలిచి ఇలా అడిగింది. బావి దగ్గర మీకు వీరుడు లాంటి వ్యక్తి కనిపించాడా? కనిపించడం ఏమిటి, మా కళ్ళల్లోనే ఉన్నాడు చెప్పారు వాళ్ళు. అతను ఎవరనుకున్నారు? నా భర్త. వెళ్ళి అతన్ని ఇక్కడికి ఆహ్వానించండి చెప్పింది భద్ర. పరిచారికులు పరుగులు తీశారు. బావి దగ్గరకు చేరుకున్నారు. విదూషకుణ్ణి కలిసి జరిగిందంతా చెప్పారు. భద్ర మిమ్మల్ని రమ్మంటోంది, ఇదే మా ఆహ్వానం అన్నారు. తోడుకొని వచ్చారు అతన్ని. భద్రని చూస్తూనే ఉప్పొంగిపోయాడు విదూషకుడు. అందాలు ఆనందాలన్నీ సాహసంలోనే ఉన్నాయనుకున్నాడు. చేతులు జాచాడు. పరుగు పరుగున వచ్చి అతని కౌగిట ఒదిగిపోయింది భద్ర. పరిచారికులు కొంగుచాటు చేసుకుని అక్కడి నుంచి తప్పుకున్నారు. ఇక్కడికి ఎలా రాగలిగావు? అతని ముక్కు మీద వేలుంచి రాస్తూ అడిగింది భద్ర. నీ అందం నన్నిక్కడికి రప్పించింది. నీ అనుబంధము నాకు శ్రీరామ రక్ష అయింది. ప్రాణాలకు తెగించాను. నీ ప్రేమను అందుకున్నాను అన్నాడు విదూషకుడు. నేనంటే నీకు అంత ఇష్టమా అని అడిగింది. చాలా. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. చచ్చిపోమంటాను, చచ్చిపోతావా అని అడిగింది భద్ర. అనుమానమా అని అడిగాడు. అక్కడ పళ్ళెంలో ఫలాల మధ్య మెరుస్తోన్న బంగారు చురకత్తిని అందుకొని పొడుచుకోబోయాడు. అడ్డుకున్నది భద్ర. మహావీర అంటూ విదూషకుణ్ణి పెనవేసుకుని పోయింది. నాకు నువ్వుంటే చాలు, ఈ ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదు అంది. అయితే నాతో పాటుగా మా ఉజ్జయిని నగరానికి వచ్చేయ్, వెళ్ళిపోదాము అన్నాడు. పద అన్నది భద్ర. నీతో మామూలు మహిళగా జీవించేందుకు నా విద్యలన్నీ త్వజిస్తున్నాను కూడా అంది. విద్యల్ని వదులుకుంది. భద్రను తీసుకుని ఉదయ పర్వతాన్ని దిగాడు విదూషకుడు. పూలతలను పట్టుకుని జాగ్రత్తగా దిగారిద్దరు. అలా దిగుతూ ఉన్నప్పుడు 1-2 చోట్ల జారిపడేవారే. కాకపోతే ఒకరినొకరు కాపాడుకోవటంలో ప్రమాదం తప్పింది. క్రిందకు దిగగానే రాక్షసుని తలుచుకున్నాడు విదూషకుడు. ఆజ్ఞ అంటూ ప్రత్యక్షమయ్యాడు రాక్షసుడు. మా ఇద్దరిని ముందు కార్కోటక నగరానికి చేర్చు ఆజ్ఞాపించాడు విదూషకుడు. భద్రతో పాటుగా రాక్షసుని భుజం మీద ఎక్కి కూర్చున్నాడు. ఆకాశ మార్గాన ప్రయాణించి కార్కోటకానికి చేరుకున్న రాక్షసుణ్ణి, భద్ర, విదూషకుల్ని నగర ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. అంతఃపురంలోని రాకుమార్ని కలిశాడు విదూషకుడు. రా, మా ఊరు ఉజ్జయినికి పోదాము అన్నాడు. నీతో ఉజ్జయినికే కాదు, నరకానికి రమ్మన్నా వస్తాను అన్నది రాకుమారి. భద్రని అక్క అంటూ కౌగిలించుకుంది. ఇద్దరు భార్యలతోనూ రాక్షసుని భుజం ఎక్కి ప్రయాణమయ్యాడు విదూషకుడు. తామ్రలిప్తి నగరం మీద నుంచి రాక్షసుడు ప్రయాణిస్తుంటే సముద్ర వ్యాపారి స్కందదాసు అతను తనకు చేసిన మోసము గుర్తుకు వచ్చాయి. అతన్ని వదలకూడదనుకున్నాడు. సముద్ర వ్యాపారి స్కందదాసు ఇంటికి పద అన్నాడు విదూషకుడు. రాక్షసుడు స్కందదాసు ఇంటి ముందు ఆగాడు. రాక్షసుణ్ణి, అతని భుజం మీద విదూషకుణ్ణి చూసి స్కందదాసు వణికిపోయాడు. చేసిన తప్పుకు క్షమాపణ కోరాడు. ఆనాడు నువ్వన్న ప్రకారము నీ ఆస్తిలో సగభాగంతో పాటు నీ కూతురు అందాల రాశిని నాకప్పగించు హెచ్చరించాడు విదూషకుడు. తప్పకుండా అంటూ ఆస్తిని, అందాల రాశిని విదూషకునికి అప్పగించాడు. 3 భార్యలతోనూ రాక్షసుని భుజం ఎక్కి ప్రయాణించి పౌండ్రవర్ధనానికి చేరుకున్నాడు. దుఃఖలబ్ధికను ఆలింగనం చేసుకున్నాడు. ఈ జీవితంలో మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు, ఈ ఆనందం చాలు అంది దుఃఖలబ్ధిక. విదూషకుణ్ణి పెనవేసుకుని పోయింది. ఉత్సాహంగా ఉజ్జయినికి పద అన్నాడు విదూషకుడు. మీ ఇష్టం అంది దుఃఖలబ్ధిక. సవతుల సమీపంలో నిలిచింది. 4 భార్యలతోనూ రాక్షసుని భుజం ఎక్కి ఉజ్జయినికి చేరుకున్నాడు అతను. విదూషకుణ్ణి చూస్తూనే ఆగలేక పరుగు పరుగున వచ్చి అతన్ని అల్లుకుపోయింది రాకుమారి. అల్లుడు వచ్చిన విషయము ఆదిత్యసేన మహారాజుకు తెలిసింది. వచ్చాడు అతను. 5 భార్యలతో అంగరంగ వైభవంగా ఉన్న విదూషకుణ్ణి చూసి అభినందించాడు. అల్లుడి సాహస విక్రమాలు తెలుసుకొని అతనికి అర్ధరాజ్యాన్నిచ్చాడు. పట్టాభిషక్తుడై విదూషకుడు ప్రజలను పాలించాడు. అతని కథ తరతరాలుగా చెప్పుకోసాగారు అంతా. విదూషకుని కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.